హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు సోమరి సూరన్న. పూర్వము నల్లమల అరణ్య ప్రాంతాల పోతురాజు అనే ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. అతడికి సూరన్న అనే ఒక్కగానొక్క కొడుకు. బాల్యంలోనే తల్లిపోవటంతో పోతురాజు తన కొడుకుని ఎంతో గారాబంగా పెంచాడు. సూరన్న క్రమంగా పెరిగి 18 ఏళ్ల వయసు వాడైనా అతడు తండ్రికి గొర్రెల కాపలాలో చిన్న ఎత్తు సాయం కూడా చేసేవాడు కాదు. సూరన్నకు గొర్రెల మందను ఎలాంటి పచ్చక బయళ్లకు మేతకై తోలుకుపోవాలో, పాలు ఎలా పితకాలో కూడా తెలియదు. ఆ ప్రాంతాల్లో ఉన్న ఇతర గొర్రెల కాపరులు కొడుకును ఎందుకు పనికిరానివాడుగా చేస్తున్నావని, అంత గారాబం పనికిరాదని పోతురాజును కోపడుతూ ఉండేవాళ్ళు. వేళకు ఇంత తిని చుట్టుపక్కల ఉన్న కొండల్లో కోనల్లో తిరిగే సూరన్నను అందరూ చిన్నచూపు చూసేవాళ్ళు. వాడికి నలుగురిలో సోమరి సూరన్న అనే పేరు స్థిరపడిపోయింది. సూరన్న ప్రస్తుత చాలా తెలివైనవాడు. వాడిది చాలా పదునైన బుద్ధి. వాడిలో చొరవ, సాహసము ఉండేవి. అందరూ అనుకుంటున్నట్లు వాడు కొండల్లో అరణ్యాల్లో కేవలము ఉబుసుకుపోక కానీ వినోదం కోసం కానీ తిరిగేవాడు కాదు. వాడు అరణ్యంలోని మృగాలు, పక్షుల అలవాట్లను, అవి వేటాడే తీరును గమనిస్తుండటమే కాక అక్కడ దారిదోపిళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ల తెలివితేటల్ని, చాకచక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండేవాడు. ఈ విధంగా సూరన్న 18 ఏళ్ల వయసు వాడయ్యేసరికి వాడికి తండ్రి వృత్తి ఏమాత్రమూ అబ్బకపోయినా అరణ్య మృగాల్లా, పక్షుల్లా కూతలు, అరుపులు అనుకరించడము, రకరకాల దొంగతనాలకు అవసరమైన నేర్పు బాగా అలవడినాయి. తాను ఇంతకాలంగా గ్రహించిందంతా ఆచరణలో పెట్టాలంటే సూరన్నకు రాజుగారి పట్టణం పోవటము ఒక్కటే మార్గంగా తోచింది. తండ్రికి ఈ మాట చెప్పేందుకు లేదు. ఏం చేయటమా అని సూరన్న రాత్రింబగళ్ళు ఆలోచించసాగాడు. ఆ దశలో ఒకనాటి సాయంకాలం వేళ వాడు అరణ్యంలో పగలల్లా తిరిగి ఇంటికి చేరబోతూ ఉండగా ఇంటి ముందు తన తండ్రితో పాటు అదే వయసువాడైన మరొక 50 ఏళ్లవాడు కనిపించాడు. సూరన్న వాళ్ళను సమీపిస్తున్నంతలో కొత్తవాడు పెద్దగా నవ్వి, అడుగో, నీ కొడుకు సోమరి సూరన్న వస్తున్నట్లున్నది. ఎంత సోమరి అయినా పర్వాలేదు. మా అమ్మాయి చాలా తెలివిగలది. కోడలుగా తెచ్చుకున్నావంటే మీ వాడిని వారం రోజులు తిరగకుండానే మంచి పనిమంతుణ్ణి చేస్తుంది అంటున్నాడు. సూరన్న మాటలు విన్నాడు. కానీ వాడికేం కోపం రాలేదు. అందరూ వాడిని చాటుగానే కాక ముఖం ఎదుట కూడా సోమరి సూరన్న అనే పిలుస్తుంటారు. ఆ పిలుపు వాడికి బాగా అలవాటైపోయింది. సూరన్న దగ్గరికి రాగానే వాడి తండ్రి పోతురాజు పక్కన ఉన్న అతన్ని చూపుతూ, ఏరా సూరన్న, ఈయన మీ అమ్మ తరపున కాస్త దగ్గర బంధువు, వరసకు మామ అవుతాడు, పిల్లనిస్తాడట, ఒక్కగానొక్క కూతురు, ఏమంటావు అన్నాడు. నాకా పెళ్ళా? ఎందుకు? నేను సోమరి సూరన్నను కదా. ఆ మాట ఈయనకు తెలియదేమో అన్నాడు సూరన్న వచ్చే నవ్వు ఆపుకుంటూ. ఇది మావాడి మాట తీరు ఎల్లమందా అంటూ పోతురాజు దిగులుగా ముఖం పెట్టాడు. అంతా తెలిసే వస్తుంది కదా పోతురాజు. మీ వాడిని మా అమ్మాయి ఆ మధ్య ఒకసారి ఎక్కడో అరణ్యంలో చూసిందట. దానికి మీ వాడు నచ్చినట్లుంది. చెప్పలేక తల్లికి చెప్పింది. నేను బయలుదేరి వచ్చాను అన్నాడు ఎల్లమంద. పోతురాజుకి జవాబేం చెప్పాలో తెలియలేదు. తన కొడుకు సూరన్న సోమరే కాదు, మొండిగట్టమని కూడా అతడికి బాగా తెలుసు. ఎల్లమంద కొంచెం ఆగి తండ్రి కొడుకుల ముఖం కేసి ఓ మారు పరీక్షగా చూసి, సూరన్న, మీ అయ్య ఇష్టం ఏమిటో తెలుస్తూనే ఉన్నది కదా, నువ్వేమంటావు అన్నాడు. అనేదేమిటి? నేను సోమరి సూరన్నను. నాకు పని పాటలేం తెలియవు. నాకు పెళ్ళెందుకు, పెళ్ళాన్ని ఎలా పోషించేది అన్నాడు సూరన్న. ఈ జవాబుకి ఎల్లమంద తృప్తిగా తలాడించి, ఆహా, నువ్వు ముందు చూపు తెలివితేటలు ఉన్నవాడివేరా సూరన్న. మరొకళ్ళైతే నీ వయసులో ఉన్నవాళ్ళు పెళ్ళంటే వెనక ముందులు ఆలోచించకుండా ఎగిరి గంతేసేవాళ్ళు అన్నాడు. అది నిజమేలే అన్నాడు సూరన్న. ఇంతకు నువ్వనేదేమిట్రా బాబు అని అడిగాడు పోతురాజు. సూరన్న మాట్లాడలేదు. ఎల్లమంద మరింత తృప్తిగా తలాడించి, తెలియటం లేదా పోతురాజు? కాస్త సిగ్గుపడుతున్నాడు అంతే. అమ్మాయి లక్ష్మిని ఒకసారి ఇక్కడికి తీసుకుని వస్తాను, చూశాడంటే తలాడించేస్తాడు అన్నాడు. అంతేనంటావా ఎల్లమంద అన్నాడు పోతురాజు. కొడుకు అభిప్రాయం ఏమిటో, ఎల్లమంద మాట్లాడేదేమిటో సరిగ్గా అంతుపట్టగా. అంతకాక మరెంత, నువ్వే చూద్దువు గాని. చీకటి ముసురుకొస్తున్నది. ఇంటి దగ్గర 2 ఆడంగులు బిక్కుబిక్కుమంటుంటారు.
ఆ మధ్య కొత్తగా ఈనిన పులి ఒకటి మంద మీద కన్నేసి ఉంచింది. 2 గొర్రెల్ని ఎత్తుకుపోయింది కూడా. ఇక వస్తాను అంటూ ఎల్లమంద లేచి అక్కడికి క్రోసు దూరంలో ఉన్న తన ఇంటికేసి బయలుదేరాడు. ఆ మరునాడు ఎల్లమంద తన కూతురు లక్ష్మిని పనిగట్టుకొని సోమరి సూరన్న ఇంటికి తీసుకురాకుండానే లక్ష్మి, సూరన్నలు అరణ్యంలో ఒకచోట ఒకరినొకరు చూసుకోవటం జరిగింది. ఆ రోజు ఉదయం వేళ సూరన్న కొండలకేసి షికారుకు పోయి అక్కడ ఒక వింత దృశ్యం చూసి దాన్ని గురించి ఆలోచిస్తూ ఒక చెట్టుకు ఆనుకొని కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో పొడువాటి ఈటె ఒకటి భుజాన పెట్టుకొని 16-17 పిల్ల ఒకటి అటుగా వస్తూ సూరన్నను చూసి ఆగి, ఏమయ్యా, ఈ చుట్టుపక్కల పులొకటి తిరుగుతున్నదని తెలియదా? ఎంత సోమరితనం అయితే మాత్రము చేతిలో కర్రో కత్తో లేకుండా అలా చెట్టుబోదు కానుకొని కునుకుపాట్లు పడతారా అన్నది. సోమరితనం అన్న మాట వింటూనే ఈ అమ్మాయికి తనెవరైంది తెలుసునని సూరన్న గ్రహించాడు. పులి బాధతో అవస్థపడుతున్నవాడు ఈ దరిదాపుల్లో ఉండే ఎల్లమంద ఒక్కడే గనుక ఈ అమ్మాయి అతడి కూతురు లక్ష్మి అయి ఉంటుందని కూడా అనుమానించాడు. సూరన్న చెట్టు మొదలకు మరి కాస్త ఊతంగా ఆనుకుని కూర్చుంటూ, అమ్మాయి, ఇది అరణ్యం. ఇలాంటి చోట ఒక్క పులి కాదు, చాలా పులులు తిరుగుతుంటాయి. ఇంతవరకు అవి మనుషుల జోలుకు వచ్చినట్లు లేదు అన్నాడు. ఆకలి మీద ఉన్నప్పుడు గొర్రెల్ని ఎత్తుకుపోయినట్లే అందుబాటులో ఉండే మనుషులను కూడా ఎత్తుకుపోతాయి. ఆ సంగతి నీకు తెలియదేమో అన్నది లక్ష్మి కాస్త విసుగ్గా. రోజుకొక గొర్రె చొప్పున ఎత్తుకుపోయినా ఎల్లమందలాంటి గొర్రెల కాపరి మందను తినటానికి పులికి 500 రోజులు పడుతుంది. ఆయన మందలో సుమారుగా 500 గొర్రెలున్నాయని విన్నాను అన్నాడు సూరన్న. ఈ మాటలకి లక్ష్మి ఆశ్చర్యపోతూ, ఆ ఎల్లమంద ఎవరో నీకు తెలుసా అని అడిగింది. తెలియకేం, ఆయన కూతురు కూడా తెలుసు అన్నాడు సూరన్న. ఆ జవాబుతో లక్ష్మి మూర్చపోయినంత పనిచేసి అడుగులో అడుగు వేసుకుంటూ సూరన్న దగ్గరికి వచ్చి అంత ఎడంలో కూర్చుంటూ ఒక్క నిట్టూర్పు విడిచి, మా అయ్య నిన్న మీ ఇంటికి ఎందుకు వెళ్ళాడో నాకు తెలుసు, నీవిచ్చిన జవాబేమిటో కూడా నాకు తెలుసు అన్నది. నీకు తెలియందల్లా మీ గొర్రెల్ని ఎత్తుకుపోతున్నది మనిషో పులో అన్న సంగతి ఒక్కటే అన్నాడు సూరన్న తాపిగా. మనిషి ఎత్తుకుపోవటమేంటి? గొర్రెల మంద వేసిన చోట పులికాలు గుర్తులు కూడా కనబడుతుంటే అన్నది లక్ష్మి. సూరన్న దాపుల్లో ఉన్న ఒక ఎండు పుల్ల తీసుకొని దానికి ఈటెతో అక్కడక్కడ ఘాట్లు పెట్టి పుల్లను నేలలో గుచ్చి తీస్తూ, ఇక్కడ చూడు, ఈ గుర్తులు పులికాళ్ళ గోళ్ళ గుర్తుల్లా ఉన్నాయేమో అన్నాడు. లక్ష్మి నేల మీద గుర్తులకేసి చూసి వింతపడిపోతూ, అవును, నీవు చేసిన పని చూడని వాళ్ళెవరైనా ఇవి పులి పాదం గుర్తులే అనుకుంటారు అన్నది. మీ గొర్రెల్ని ఎత్తుకుపోతున్నవాడు పొడవాటి చేతికర్ర చివరన ఇలాగే చెక్కి మీ మంద చుట్టూ పులిగోళ్ల గుర్తులు వేసిపోతూ ఉండాలి. ఒకవేళ అది నిజమైన పులి అయినా పట్టి ఇస్తాను. నా వెంట కనపడే ఆ గుహ దగ్గరికి రా అన్నాడు సూరన్న. ఈ సోమరి సూరన్న ఏమైనా అమాయకత్వం కొద్దీ తనను పులివాత పడేలా చేస్తాడేమో అని భయపడుతూనే లక్ష్మి, సరే పద, నా చేతిలో ఈటె ఉండగా పులి నన్నేం చేయగలదు అన్నది. ఎల్లమంద కూతురికి తాను చెబుతున్నదేమిటో ఇంకా గ్రహింపుకు రాలేదని సూరన్న తనలో తాను నవ్వుకొని ఆ పిల్లను కొండ గుహ ముందుకు తీసుకొని పోయి, మీ మంద గొర్రెల్ని ఎత్తుకుపోతున్న పులి ఇందులో ఉండుంటుంది. అది ఇంతకుముందే వాగుకేసి నీళ్లకై పోవటం చూశాను. భయం లేదు, గుహలోకి రా అంటూ గుహలోకి ప్రవేశించాడు. సూరన్న వెనకగా గుహలోకి పోయిన లక్ష్మి అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఎక్కడ లేని ఆశ్చర్యపోయింది. గుహ గోడకు 10-12 గొర్రె చర్మాలు పదును చేసి ఆరకట్టబడి ఉన్నాయి. ఒక మూలగా పొయ్యి, వంట సామాగ్రి ఉన్నది. ఈ 2 కాళ్ల పులన్నమాట మా గొర్రెల్ని దొంగిలించుకుని పోతున్నది. మా పోయిన గొర్రెలు 2. ఇక్కడ ఇన్ని చర్మాలు వేలాడుతున్నాయేంటి అని అడిగింది లక్ష్మి. ఈ అరణ్యంలో ఎల్లమంద ఆయన కూతురు లక్ష్మి లాంటి వెర్రుబాగుల గొర్రెల కాపర్లకేం కొదువు లేదు. నువ్వన్న ఆ 2 కాళ్ల పులి మరికొన్ని మందల నుంచి వాటిని దొంగిలించుకొని వచ్చి ఉండాలి అన్నాడు సూరన్న. నేను వెర్రిబాగులదాన్నా అంటూ లక్ష్మి కోపంగా చూసింది. నేను సోమరినైతే నువ్వు వెర్రిబాగులదానివే, ఢోకా లేదు. అదిగో ఆ 2 కాళ్ల పులి నీళ్లకుండ భుజాన పెట్టుకుని వస్తున్నది. ఎలా హడలు కొట్టి పరిగెత్తిస్తానో చూడు అన్నాడు సూరన్న. పరిగెత్తించడం ఎందుకు? ఇలాంటి దొంగ వెధవను ప్రాణాలతో వదలకూడదు. ఈటెతో గుండెల్లో ఒక పోటు పొడుస్తాను అంటూ లక్ష్మి ఈటెను గుప్పెట బిగించింది. సూరన్న ఆమె చేతి నుంచి ఈటె లాక్కొని, లక్ష్మి, అలాంటి ఘోరం ఏనాడూ చేయకు.
నేను త్వరలోనే రాజుగారి పట్నం పోయి ఘరానా దొంగతనాలు చేసి రాబోతున్నాను. అప్పుడు మీ అయ్య నన్ను సోమరి సూరన్న అనుకుంటాడో, చలాకీ సూరన్న అని మెచ్చుకొని పిల్లనిస్తాడో తేలిపోతుంది అన్నాడు. లక్ష్మి చిరునవ్వు నవ్వి సిగ్గుపడుతూ తల పక్కకు తిప్పుకున్నది. అంతలో నీళ్లకుండతో గుహకేసి వస్తున్నాడు వాడు. గుహను సమీపించాడు. గుహ ద్వారానికి 4-5 అడుగుల దూరంలో ఉండగా సూరన్న పెద్ద పులిలా గర్జించాడు. ఆ గర్జన వింటూనే వాడు ఒక చావు కేకపెట్టి భుజం మీద నీళ్లకుండను చేతిలోని కర్రను జార విడిచి పరిగెత్తసాగాడు. సూరన్న వెనక పరిగెత్తి సునాయాసంగా దొంగను పట్టుకున్నాడు. దొంగ కాస్త వయసు మీరినవాడు, అయినా దృఢంగా బలంగా ఉన్నాడు. సూరన్న వాడి చేతులు 2 వెనక్కి లాగి పట్టుకొని, ఒరే, నీకు పులి భయం ఏమీ లేదు, దాన్ని తరిమేశాను. ఇదిగో పులి పిల్లలాంటి ఎల్లమంద కూతురు, నువ్వు వాళ్ళ గొర్రెల్ని దొంగిలించావు. ఇప్పుడు నిన్ను ఈటితో గుండెలో పొడవబోతున్నది, ఏమంటావు అని అడిగాడు. దొంగ గజగజ వణికిపోతూ, అయ్యా, నన్ను చంపకండి, దొంగిలించిన గొర్రెలకు నష్టపరిహారం ఇచ్చుకుంటాను, మరెప్పుడు ఆ మంద జోలికి పోను అన్నాడు. నీ పులిగోళ్ల చేతికర్ర రహస్యం కూడా తెలిసిపోయింది. తెలియకడుగుతాను, దొంగిలించిన గొర్రెలన్నింటికీ ఇలా నష్టపరిహారం ఇచ్చుకుంటూ పోతే ఇక నీ శ్రమకు మిగిలేదేమిటి అన్నాడు సూరన్న. దొంగ అవమానం పొందినవాడిలా సిగ్గుతో తలదించేసుకున్నాడు. సూరన్న వాడి చేతులు వదిలి, ఒరే, నువ్వు దొంగతనాలకు పనికిరావు, ఆ సంగతి తేలిపోయింది. దిగతలుచుకున్న వృత్తిలో అవసరమైన నేర్పు సంపాదించకుండా తొందరపడితే ఫలితం ఇలాగే ఉంటుంది. నువ్వు ఎక్కడైనా పొలం పనో గొర్రెలను కాచే పనో చూసుకోవడం మంచిది అన్నాడు. బాబు, ఇక అలాంటి పనులు చేసుకుని పొట్టపోసుకుంటాను అన్నాడు దొంగ ఏడ్పు ముఖం పెట్టి. లక్ష్మి దొంగకేసి ఈటే ఎత్తి, పొట్టపోసుకునేందుకు నువ్వెలా అఘోరిస్తే నాకేంటి? ముందు దొంగిలించిన మా గొర్రెలకు నష్టపరిహారం క్రింద డబ్బు ఇచ్చుకో, లేకపోతే నీ ప్రాణం తీసి చర్మం వలిచి గుహలో ఉన్న గొర్రె చర్మాలతో పాటు వేలాడదీస్తాను అన్నది. నన్ను ఈటితో పడవకమ్మా, దొంగిలించిన 2 గొర్రెలకు 10 రూపాయలు ఇచ్చుకుంటాను అన్నాడు దొంగ. 10 రూపాయలా? అది వాటి ఖరీదైతుంది. నీకు మా గొర్రెలను అమ్మలేదు, దొంగిలించుకుని పోయావు, అందుకని నష్టపరిహారంగా 2 ఇచ్చుకోవాలి అన్నది లక్ష్మి ఈట ఊపుతూ. ఇది న్యాయమా అన్నట్లు దొంగ సూరన్న కేసి చూశాడు. సూరన్న చిన్నగా నవ్వి, ఒరే అబ్బి, నీ ప్రాణం విలువ 20 రూపాయలు చేయకపోదు, ఆ 20 వెంటనే ఇచ్చేయటము నీకు క్షేమకరము అన్నాడు. దొంగ మారు మాట్లాడకుండా గుహలోకి పోయి ఒక చిన్న మూటతో తిరిగి వచ్చాడు. ఆ మూటలో దాదాపు 50 రూపాయల వరకు ఉన్నాయి. వాటిలో నుంచి వాడు 20 రూపాయలు లెక్కపెట్టి లక్ష్మికి ఇస్తూ, బిళ్ళ కుడుముల్లాంటి 20 రూపాయలు అన్నాడు దిగులుగా. బెల్లం లడ్డు లాంటి గొర్రెల్ని దొంగిలించుకుపోయినందుకు ఇది నీకు శిక్ష. ఈ గుహ వదిలి ఎప్పుడు పోతావు అని అడిగింది లక్ష్మి. జవాబు చెప్పేందుకు దొంగ కాస్త తటపటాయించి, ఇంతకుముందు గుహలో నుంచి ఏదో పులి గర్జించిన శబ్దం విన్నాను, అలా గర్జించిన వాళ్ళు మీ ఇద్దరిలో ఎవరు అన్నాడు. అది పులి గర్జనలోనూ ఆడపులి గర్జన. లక్ష్మి తాను పెంచుతున్న పులి నుంచి అలా గర్జించడం నేర్చుకున్నది. రేపు తెల్లవారేలోగా బాకు ఈటే భుజాన వేసుకుని ఇక్కడి నుంచి పోకపోయావో నీకు పులిగండం తప్పదు, విన్నావా అన్నాడు సూరన్న. దొంగ ఒకసారి లక్ష్మికేసి ఆమె చేతిలో తళతళా మెరుస్తున్న ఈటే అలుగుకేసి చూసి, బాబు, తెల్లవారే లోపల వెళ్ళిపోతాను, మరి జన్మలో ఈ ప్రాంతాలకు వస్తే ఒట్టు అన్నాడు. అలా అయితే నువ్వు మరి 4 కాలాల పాటు దొంగగా వర్ధిల్లే ఆశ ఉన్నది. ఇంతకు నీ పేరేంటో చెప్పావు కాదు అన్నాడు సూరన్న. ఈ మధ్య కొంతకాలంగా పెట్టుకుని తిరుగుతున్న పేరు బైరాగి అంటూ దొంగ తల పక్కకు తిప్పుకొని నవ్వాడు. ఆ జవాబుకు సూరన్నతో పాటు లక్ష్మి కూడా నవ్వింది. ఇద్దరూ కలిసి అరణ్యంలో కొద్ది దూరం నడిచాక సూరన్న లక్ష్మితో, ఆ నష్టపరిహారం డబ్బుల్లో సగం నాకు పెట్టుబడి పెడతావా? సంవత్సరం తిరిగే లోపల నీకు ఆ మొత్తానికి 100 1000 కాదు 1,00,000 రెట్లు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. ఆ మాటలకి లక్ష్మి ఆశ్చర్యపోతూ, ఏమిటి నువ్వనేది అన్నది. మరేం లేదు, ఇప్పుడు నువ్వు నాకు 10 రూపాయలు పెట్టుబడి పెడితే సంవత్సరం ముగిసే లోపల నీకు 1,00,000 రూపాయలు తెచ్చి ఇస్తానంటున్నాను అన్నాడు సూరన్న తొణక్కుండా. లక్ష్మి ఒక్క నిమిషం సేపు తటపటాయించి, అందరూ అనేటట్టు నువ్వు ఒట్టి సోమరి సూరన్నవే కాదు, వెర్రి సూరన్నవి కూడా అన్నది. అదెట్లా అన్నాడు సూరన్న. ఎట్లా లేదు కాట్లా లేదు, నీకు గొర్రెలు కోయటం కూడా చేతగాదు.
మరి ఏ పని చేసి ఈ 10 రూపాయలతో 1,00,000 రూపాయలు సంపాదిస్తావు అన్నది లక్ష్మి. ఆ వివరాలన్నీ అడక్కు. నాకు గొర్రెలు కాసే విద్య తప్ప చాలా విద్యలు తెలుసు. ఇందాక పులిలా అరిచి అంత దొంగను ఎలా హడలు కొట్టానో చూసావు కదా. ఇప్పుడు నీ చేతిలో ఉన్న ఈటకేసి చూసుకో, దాని అలుగు ఏమైంది? నీ చేతిలో ఒట్టి కర్రపుల్ల మాత్రమే ఉన్నది అన్నాడు సూరన్న. లక్ష్మి తన ఈటకేసి చూసుకొని అలుగులేదని గుర్తిస్తూనే, అవురా, నువ్వెలాంటి హస్తలాఘవం ఉన్నవాడివి, నాకు తెలియకుండా నా చేతిలో ఉన్న ఈటె అలుగు ఎలా దొంగిలించావు అన్నది. ఇది చోర విద్యలో అతి స్వల్ప విషయం, అందుకే వివరాలు అడగొద్దన్నాను. నేను ఇవాళే బయలుదేరి నగరం పోతున్నాను. అక్కడ పూటకోళ్ల ఇంటావిడకు 4-5 రోజుల పాటైనా పెట్టిన తిండికి డబ్బివ్వాలి కదా, అందుకే 10 రూపాయలు పెట్టుబడి పెట్టమంటున్నాను అన్నాడు సూరన్న. లక్ష్మి సూరన్న ముఖం కేసి 1-2 క్షణాలు పరీక్షగా చూసి తన దగ్గర ఉన్న 20 రూపాయలు అతడి చేతిలో పెడుతూ, అయితే వివరాలు అడగను. మా అయ్యకు మీ అయ్యకు నువ్వు రాజుగారి నగరం పోయావని, త్వరలోనే తిరిగి వస్తావని చెబుతాను. ఇంతకు నువ్వనే ఆ 1,00,000 రూపాయలు సంపాదించిన తర్వాత నేను గుర్తుంటానా అని అడిగింది. సూరన్న చప్పున ఆమె చెయ్యందుకొని చేతిలో చెయ్యి వేస్తూ, నువ్వు గుర్తుండటం ఏమిటి లక్ష్మి? నేను కొన్నాళ్లుగా నగరానికి పోవాలని ఆలోచిస్తున్నది నీకోసమే. ఈ అరణ్యంలో గొర్రెలను కాస్తూ ఎంతకాలమని గొర్రెలా బతుకుతాము? అయితే ఆ బైరాగి దొంగల నేను మాత్రము బిగిదా బిక్కిని మోసం చేయను. ఉన్నవాళ్ళని, అందున అన్యాయంగా డబ్బు కూడా పెట్టిన వాళ్ళని దోచుకోవాలి. మనం ఎవరిని నిలువు దోపిడీ చేయలేం గనక అలాంటి వాళ్లకు తిండి తిప్పలకు లోటుండదు. రాజుగారి ఖజానే దోచామనుకో, ఆయనకు పొట్టగడవదనే భయం ఉండదు కదా అన్నాడు. రాజుగారి ఖజానాయే అన్నది లక్ష్మి నిలువెల్లా వణికిపోతూ. చేస్తే అంత పెద్ద దొంగతనమే చేయాలి, కానీ అందుకు అవసరమైన ఏర్పాట్ల కోసము ముందు కొన్ని చిల్లర దొంగతనాలు తప్పవనుకుంటాను. వస్తా అంటూ సూరన్న వెనుదిరిగి నగరం కేసి బయలుదేరాడు. సూరన్న అంత దూరం పోయాక లక్ష్మికి హఠాత్తుగా ఒక అనుమానం కలిగింది. ఇతడు సోమరి సూరన్నే కాక వెర్రిబాగుల సూరన్న కూడానేమోనని. కేక వేసి అతన్ని వెనక్కి పిలుద్దామనుకున్నది గాని ఆ సరికి సూరన్న చెట్ల చాటున కనపడకుండా పోయాడు. సూరన్న నగరం చేరి ఒక పూటకూళ్ళ పెద్దమ్మ ఇంటికి పోయాడు. పెద్దమ్మ వాడి దగ్గర పావలా తీసుకుని భోజనం పెట్టింది. తృప్తిగా తిని సూరన్న గోడ కానుకొని కూర్చొని, పెద్దమ్మ, నగరంలో విశేషాలేమిటి అని అడిగాడు. నాయనా, విశేషాలకేం కుదవలేదు. అయితే ఒక్కొక్క రకం వృత్తుల వాళ్లకు ఒక్కొక్క రకం విశేషాలతో పనిపడుతుంది. నువ్వు వ్యాపారం పని మీద వచ్చావా, ఉద్యోగం కోసం వచ్చావా, లేక పెళ్లాడేటందుకు పిల్లని వెతుకుతూ వచ్చావా అని అడిగింది పెద్దమ్మ. ఈ ప్రశ్నలు వింటూనే సూరన్న పెద్దమ్మ తెలివైనదే అని గ్రహించి, నేను ఉద్యోగం కోసం వచ్చాను. అది దొరికితే ఆ తర్వాత పిల్ల పెళ్లి సంగతులు అన్నాడు. అలా అయితే ఉద్యోగాలకేం కరువు లేదు నాయనా. మా రాజుగారు పొరుగున ఉండే మరొక రాజును జయించాలని యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నాడట. దృఢకాయుడివి, ఆరోగ్యవంతుడివి కనుక నీకు సైనికుడిగా ఉద్యోగం దొరుకుతుంది అన్నది పెద్దమ్మ. ఆ సైనిక వృత్తి కంటే దొంగ వృత్తి 10 నయం. అందునా ఇందునా కూడా చావు ఏ క్షణాన్నైనా ఎదురవుతుంది. కానీ దొంగ అన్నీ కలిసొస్తే కొద్ది కాలంలోనే ఆ వృత్తి మాని చేజెక్కించుకున్న డబ్బుతో సుఖపడవచ్చు అన్నాడు సూరన్న. పూటకూళ్ళ పెద్దమ్మ సూరన్న కేసి ఓసారి పరీక్షగా చూసి, నాయనా, నువ్వు తెలివిమంతుడిలాగే కనపడుతున్నావు కానీ ఈ వయసుకే నీ బుద్ధి పెడమార్గాలు పట్టినట్లు నాకు అనుమానం కలుగుతున్నది అన్నది. అలాంటిదేం లేదు పెద్దమ్మ. నువ్వు మాత్రము నాకింత తిండి పెట్టి పడుకునేటందుకు ఈ ఇంట ఇంత జాగా ఇవ్వు. నీకివ్వవలసిన డబ్బు దమ్మిడీలతో కూడా చెల్లిస్తుంటాను అన్నాడు సూరన్న. అంతేలే నాయనా, ఎవరి జాతకంలో ఏం రాసిపెట్టి ఉన్నదో ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది అన్నది పెద్దమ్మ నిట్టూరుస్తూ. సూరన్న ఆ రాత్రి పెందరాళే భోంచేసి నగరం 4 వీధులు తిరిగి వద్దామని బయలుదేరాడు. దొంగకు కావలి భటుడికి కూడా 4 వీధులు సందు గొంతులు తెలిసి ఉండకపోతే చిక్కుల పాలవలసి వస్తుంది. అతడు ఒక చిన్న వీధి మలుపు తిరిగి ఒక గుడిసె పక్కనున్న కంచె వెంట నడుస్తూ ఉండగా కంచె అవతల నుంచి చిన్నగా మాటలు వినిపించినాయి. పెద్ద మనుషులుగా మాట్లాడుకునేటందుకు కంఠస్వరాలు అంతకు దించుకోనవసరం లేదు అనుకుంటూ సూరన్న కంచె చాటున నిలబడి అవతల నుంచి సంభాషణ ఆలకించసాగాడు. ఒరే,
ఆ మూటలో ఎంత డబ్బున్నదో అని చూసే ప్రయత్నం మాత్రం చేయకు. అందువలన నీ కలగబోయేదేం లేదు. ఈ ప్రమాదం కాస్త దాటిపోగానే వచ్చి మూటను తీసుకుపోతాను. అప్పుడు నీకు ఘనంగా బహుమతి ఇస్తాలే అంటున్నది ఒక కంఠం. ఆ కంఠము తృప్తిగా తిని నలుగురిలో తలెత్తుకొని ధీమాగా తిరిగే డబ్బుగలవాడిదని సూరన్న గ్రహించాడు. అది అన్న మాటలకు జవాబుగా ఒక పీల గొంతుగా తటపటాయిస్తూ, దొరా, ఇంత డబ్బు నేను గుడిసెలో ఎలా దాచేది? దొంగల భయం మాట అటు ఉంచి రాజభటులెవరైనా పసిగడితే నా పీక ఎగిరిపోతుందే అన్నాడు భయంగా. ఒరే, ఆ రాజభటుల భయంతోనే ఈ డబ్బు దాచేందుకు నీ దగ్గరకు తెచ్చాను. నువ్వు నా దగ్గర 20 ఏళ్లగా నమ్మకంగా పనిచేస్తున్న వాడివి. నమ్మకస్తుడివి గనక సంగతి చెబుతాను విను. వ్యాపారంలో నా భాగస్థులైన వాళ్ళకి నాకు చెడింది. వాళ్ళు నేనేదో వ్యాపారంలో వాళ్ళని మోసం చేసి ధనం దాచుకున్నానని రాజుగారికి ఫిర్యాదు చేశారు. ఆయన రేపొద్దున్నే నా ఇల్లు సోదా చేసేటందుకు భటుణ్ణి పంపబోతున్నాడు. ఈ సంగతి నాకు అక్కడి నుంచే తెలిసింది. కనుక డబ్బు నా ఇంట్లో ఉండటం ప్రమాదం కారణమవుతుంది. నువ్వన్నట్లు నీ గుడిసెలో దాచడం కూడా క్షేమం కాదు. లోకంలో దొంగలకి, దుష్టులకి, అవినీతిపరులకు, నమ్మక ద్రోహులకు కొదవేం లేదు. అందుకని ఈ మూటను నీ పెరట్లో ఎక్కడన్నా పాతిపెట్టు, సరేనా అన్నది మొదటి కంఠం. చిత్తం దొరా అన్నది రెండో కంఠం. ఈ సంభాషణ అంతా కంచె చాటున ఉండి విన్న సూరన్న తనలో తాను నవ్వుకుంటూ ముందుకు కదిలాడు. నమ్మక ద్రోహి అయిన వ్యాపారి ఎవడో తన భాగస్వాముల్ని ముంచి దాచిన డబ్బును తన నౌకరు చేత దొడ్లో పాతేయిస్తున్నాడు. సూరన్న ఇలా అనుకుని ఆ నౌకరు పెరడు ప్రాంతం ఎలా ఉన్నదో గుర్తుపెట్టుకునేటందుకు కంచెలో ఒకచోట కొమ్మల్ని పక్కకు లాగి లోపలికి చూశాడు. పెరడంతా 4-5 అంగుళాల ఎత్తున పచ్చగడ్డి పెరిగి ఉన్నది. ఒక పక్కగా బాదం చెట్టొకటి, ఉసిరిక చెట్టొకటి గుమ్మటాల్లాగా ఎదిగి ఉన్నాయి. ఆ నౌకరు ఆ ధనం మూటను పెరట్లో ఎక్కడ పాతివేసినా తవ్వి తీసుకోవటం తేలిక. ఆ పని 4 వీధులు తిరిగి పూటకూళ్ళమ్మ ఇంటికేసి పోయేటప్పుడు ముగించుకోవచ్చు అనుకుంటూ సూరన్న ముందుకు కదిలాడు. వాడు అలా కొద్ది దూరం పోయేసరికి ఒక నడవ లోగిలి కనిపించింది. ఆ ఇంటిని చూస్తూనే సూరన్న, ఇది బీద భాగ్యవంతుడు కాని మధ్య రకం గృహస్థుడు ఇల్లులా ఉంది. నగరంలో ఇలాంటి వాళ్ళ దగ్గర ఏ పాటి డబ్బు దస్కము ఉంటుందో దాన్ని వాళ్ళు ఎలాంటి ప్రదేశాల్లో దాస్తారో చూడటము మంచి అనుభవం అవుతుంది అనుకుని ఇంటి పెరటి గోడ దూకి బార్లా తెరిచి ఉన్న వాకిలి గుండా లోపలికి ప్రవేశించాడు. ఇంటి లోపల దీపం వెలుగుతున్నది కానీ ఎవరూ ఉన్నట్టు లేదు. ఇంట్లో 2-3 పాతకాలపు కొయ్య పెట్టెలు, ఒకచోట గోడవారగా పెద్ద భోషాణము సూరన్న కంటపడినాయి. ఏవైనా విలువైన వస్తువులుంటే ఆ భోషాణంలో ఉంటాయనుకుంటూ అతడు భోషాణాన్ని సమీపించేటంతటిలో వీధి వాకిలి వైపు నుంచి మాటలు, అడుగుల చప్పుడు వినిపించింది. సూరన్న చప్పున భోషాణం క్రింద దూరి దాక్కున్నాడు. ఆ ఇంటి వాళ్ళు 40వ పడిలో ఉన్న భార్యాభర్తలు. భర్త తల ఉంచుకుని వచ్చే దుఃఖాన్ని దిగమింగుతున్నాడు. భార్య కూడా పైట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ, వియ్యంకుడితో పాటు అల్లుడు ఇంత కటిక వాడైపోతాడని నేను కలలో కూడా అనుకోలేదు అన్నది. ఏం చేస్తాం, ఆశ అలాంటిది. డబ్బు పాపిష్టిది. తండ్రి మాట జవదాటడని నలుగురు ఏమన్నా అనుకుని పోతారని రామయ్య అలా తండ్రి గొంతుతో జతగలిపాడు. కానీ నిజంగా అతడికి మన అమ్మాయి మీద ప్రేమ కానీ మనమంటే గౌరవం కానీ లేకపోలేదు అన్నాడు భర్త. అది నిజమే అనుకున్నా. ఆ 1000 రూపాయలు మనం ఎక్కడి నుంచి తేగలము? అనుకున్న కట్నము 3000లో 2000 పెళ్లిపీటల మీదే ఇచ్చేశామాయే. ఈ 1000 రూపాయల కోసము వియ్యపురాలు అమ్మాయినలా రాచి రంపాన పెట్టడమా అన్నది భార్య. ఆ కోడరికపు బాధలన్నీ అమ్మాయి సహిస్తూనే ఉన్నది. ఇప్పుడు వాళ్ళనేది రేపు సాయంకాలం లోపల ఆ 1000 రూపాయలు తెచ్చి ఇవ్వకపోతే అమ్మాయిని కట్టుబట్టలతో మన ఇంటికి పంపించేస్తామని. ఏం చేసేటట్లు అంటూ భర్త జుట్టు పీక్కోసాగాడు. భార్య ప్రేమగా భర్త భుజం పట్టుకొని, మీరు మరీ అలా మనసు పాడు చేసుకోకండి. మనకే జరుగుబాటు అంతంత మాత్రంగా ఉంటే ఈ 1000 రూపాయలు రేపు సాయంకాలానికి కాదు గదా, మరి 4 ఏళ్లకు కూడా తెచ్చి వాళ్ళకివ్వలేం. దీనికొకటే ఉపాయము అన్నది. ఏమిటా ఉపాయం అన్నాడు భర్త ఆశగా. మరే ఉపాయమూ లేదు. పెరట్లోకి పోయి ఇన్ని గన్నేరుకాయలు తెండి. ఉదయాన్నే మన శవాల్ని ఎవరూ చూడకపోతే సాయంకాలానికైనా మన వియ్యంకులు వాటిని చూసి తృప్తి పడతారు.
ఏ దిక్కు లేని మన అమ్మాయిని 10 మందిని చూసైనా భయపడి తిరిగి ఇంటికి తీసుకొని పోతారు అన్నది భార్య. భర్త 1-2 సార్లు ఆలోచించి, అవును, నువ్వు చెప్పేది బాగుంది అంటూ పెరటి ద్వారం కేసి బయలుదేరాడు. భోషాణం క్రింద ఉండి అంతా విన్న సూరన్న చప్పును బయటికి వచ్చి భర్త చేయి పట్టుకొని ఆపి, అయ్యా, నేనేదో దొంగనని భయపడకండి. నిజానికి మీ ఇంట్లో దొంగతనం చేద్దామనే వచ్చాను, కానీ మీ సంభాషణ విన్న తర్వాత నా మనసు వికలమైపోయిందంటే నమ్మండి అన్నాడు. సూరన్నను చూసి భార్యాభర్తలు ఒక్క క్షణకాలము నివ్వెరపోయారు. తర్వాత చావునున్న వాళ్ళకి దొంగ భయం ఏమిటన్న తెగువతనం కలిగింది. భర్త సూరన్నను యగాదిగా ఒకసారి చూసి, బాబు, నువ్వెవరువో కానీ ఇంత చిన్న వయసులో ఇలాంటి దొంగ వృత్తిలోకి దిగటం ఏం బాగాలేదు. ఇంతకన్నా హీనమైన పని మరొకటి ఉండదు అన్నాడు. ఆ మాటలకి సూరన్న నవ్వి, అయ్యా, ఇంతకు ముందే నమ్మిన భాగస్థుల నెత్తిన చేయి పెట్టిన ఒక ధనికుణ్ణి చూశాను. మీ సంభాషణ ద్వారా అగ్ని సాక్షిగా మెడకు తాళి కట్టినవాడు ఆలిని కన్యాదానం చేసిన వాణ్ణి ఎంతగా హింసించగలడో విన్నాను. నేను వాళ్ళిద్దరికన్నా హీనుణ్ణంటారా? సరే, ఆ ధర్మ సందేహాలు ఎటూ తేలి చచ్చేవి కాదనుకోండి. ప్రస్తుత విషయానికి వద్దాము. నా దగ్గర మీరు ఈ కష్టాల నుంచి గట్టెక్కేంత డబ్బున్నది. 1-2 గంటల్లో అది తెచ్చి మీకు ఇస్తాను. దానితో మీ అమ్మాయి కాపురము నిలుస్తుంది, మీరు బతికినన్నాళ్ళు సుఖంగా బతుకుతారు అన్నాడు. భర్త ఏమీ మారు పలకలేదు. భార్య మాత్రము సూరన్న వీపు మీద ఆప్యాయంగా తట్టి, నాయనా, బతికి ఉంటే నా కొడుకు ఇప్పటికి నీ వయసు వాడయ్యేవాడు. మా కోసం నువ్వు చిక్కుల్లో పడకు, నా మాట విను అన్నది. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న సూరన్న ఆ మాటలకు చలించిపోయి కళ్ళనీళ్ల పర్యంతమైతూ, అమ్మా, నా మాట నమ్ము, నేనేం చిక్కుల్లో పడను. మా అరణ్య ప్రాంతాల్లో అందరూ అనుకునేటట్టు నేను సోమరిని కాదు, అమాయకుణ్ణి కాదు. ఇక్కడికొస్తూ ఒక ధనవంతుడు తోటి వాళ్లను మోసగించి కూడబెట్టిన డబ్బు ఎక్కడ దాచింది నేను చూశాను. ఇప్పుడే వస్తానుండండి అంటూ భార్యాభర్తలు వారించే లోపలే వీధిలోకి వెళ్ళిపోయాడు. సూరన్న గుడిసె దగ్గరికి వెళ్ళేసరికి నౌకరు గురకపెట్టి నిద్రపోతూ కనిపించాడు. గుడిసెలో ఒక మూలగా ఒక చిన్న దీపం వెలుగుతున్నది. సూరన్న ఆ దీపం తీసుకుని పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ బాదం చెట్టు క్రింద కొత్తగా మట్టి తవ్విన గుర్తు కనిపించింది. సూరన్న ఒక ఎండుపులతో మట్టిని పైకి లాగి అడుగు లోతున పాతిపెట్టి ఉన్న డబ్బు మూటను బయటికి తీశాడు. మూట చాలా బరువుగా ఉన్నది. సూరన్న మూట ముళ్ళు విప్పి దీపపు కాంతిలో అందులో ఉన్న డబ్బు లెక్కపెట్టాడు. రూపాయలు, కొన్ని బంగారు కాసులు, అంతా కలిపి 10,000 చిలుకులు ఉన్నది. అందులో నుంచి 5,000కు సరిపడ్డ రూపాయలు, బంగారు కాసులు తీసుకొని సూరన్న తన పంచె చెంగుకు కట్టి బొడ్డులో దోపుకొని మిగతావి ఎప్పటిలా మూటలో బిగించి దీపాన్ని గుంట అంచున పెట్టి చిక్కుల్లో తగులుకున్న భార్యాభర్తల ఇంటికి పోయాడు. సూరన్నను చూస్తూనే వాళ్ళు ఆశ్చర్యపోయి, నాయనా, నువ్వు అన్నంత పని చేసినట్లున్నావే అన్నారు. చేయకపోతే ఎలా? వెధవ 1000 రూపాయల కోసము నిలువున 2 నిండు ప్రాణాలు హరి అంటుంటే చూస్తూ ఎలా ఊరుకోవటము అంటూ సూరన్న వాళ్ల చేతికి డబ్బు మూట ఇచ్చి, ఇందులో 1000 రూపాయలకు మించే డబ్బు ఉన్నది, నిదానంగా లెక్క పెట్టుకోండి అంటూ వాళ్ళు ఏదో చెప్పబోతున్నంతలో గబగబా వీధిలోకి వెళ్ళిపోయారు. సూరన్న వచ్చిన దారినే తిరుగు ప్రయాణం అయ్యాడు. వాడికి దారిలో నౌకరుండే గుడిసె కంచె పక్కగా పోతూ ఉండగా బాదం చెట్టు ప్రాంతాల నుంచి చిన్న మూలుగులాంటి ధ్వని వినిపించింది. సూరన్న కంచెలో నుంచి పెరట్లోకి చూశాడు. బాదం చెట్టు క్రింద మినుకు మినుకుమంటున్న దీపపు కాంతిలో నౌకరు నెత్తి నోరు కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. సూరన్నకి వాడి మీద ఎంతో జాలి కలిగింది. ఒరే బాబు, ఏడ్చి లాభం లేదు, ఇటు కాస్త కంచె దగ్గరికి రా అంటూ సూరన్న వాణ్ణి పిలిచాడు. ఆ పిలుపు వింటూనే నౌకరు అదిరిపడి దిక్కులు చూడసాగాడు. ఈసారి సూరన్న మరింత బిగ్గరగా, ఒరే, నేను పిశాచాన్ని కాదు, మనిషిని, భయపడకుండా ఒకసారి ఇటురా అన్నాడు. నౌకరు కాస్త స్థిమితపడి కంచె దగ్గరకు వచ్చి కంచెపై నుంచి సూరన్నను చూస్తూ, నీకు గుంట తవ్వి డబ్బెత్తుకుపోయిన దొంగ ఎవరో తెలిసినట్లుంది. నేను నాశనమైపోయాను. ఈ సంగతి తెలియగానే యజమాని నా తాట ఒలిచేస్తాడు అన్నాడు. సూరన్న బిగ్గరగా నవ్వి, అసలు రహస్యం నీకు తెలిసినట్టు లేదు. గుంటను తవ్వి ఆ డబ్బు మూటని ఎత్తుకుపోయినవాడు నీ యజమానే, నేను కళ్ళారా చూశాను. ఆ వెధవ పని ఎందుకు చేశాడో మాత్రం నాకు తెలియదు.
రేపో ఎల్లుండో వచ్చి ఆ దుష్టుడు డబ్బేదని అడిగితే నువ్వే తవ్వుకుపోయావని చెప్పు. గొడవ చేస్తే అతడు తన భాగస్థుల నెత్తిన ఎలా చేయిపెట్టాడో ఆ సంగతంతా రాజుగారికి చెబుతానని బెదిరించు అన్నాడు. అంతవాణ్ణి ఎదిరించి నేనెలా మాట్లాడేది అన్నాడు నౌకరు నిలువెల్లా వణికిపోతూ. మాట్లాడాలి మరి, లేకపోతే చిక్కుల్లో పడిపోతావు. ఇదిగో ఈ డబ్బులు జాగ్రత్తగా పెట్టుకో అంటూ సూరన్న నౌకరు చేతిలో గుప్పెడు డబ్బులు పోశాడు. ఆ డబ్బులు చూసుకొని నౌకరు పరమానందపడిపోతూ, అయ్యా మీరెవరు, దేవుడిలా ఉన్నారు అన్నాడు. నేను దేవుణ్ణి కాదు, అంతకన్నా ఒక మెట్టు కిందవాణ్ణి, సోమరి సూరన్నను అంటూ సూరన్న ఇక అక్కడ ఆగక పూటకుళ్ళ పెద్దమ్మ ఇంటికి బయలుదేరాడు. 4 రోజుల తర్వాత సూరన్న రాత్రివేళ ఒక ధనికుడి ఇల్లు దోచేందుకు బయలుదేరాడు. గత 2 రోజులుగా వాడు ఆ ధనికుని ఇంటి పక్కన తచ్చట్లాడి దొంగతనం చేయటానికి ఏది సులువైన మార్గమో ఆలోచించి ఉంచాడు. సూరన్న అలా వీధి వెంట పోతూ ఉండగా పక్కనుంచి చిన్న వీధి మలుపులో నుంచి 2-3 పట్టుకోండి కోళ్ళ దొంగ అంటూ కేకలు పెట్టడం వినిపించింది. సూరన్న అటుకేసి చూసేటంతటిలో ఒకడు వేగంగా పరిగెత్తుకుంటూ అతడి వైపుకు వచ్చాడు. వాడి చేతుల్లో ఉన్న కోళ్ళు కేకేకేమంటూ అరుస్తున్నాయి. వెనక తరుముకుంటూ వస్తున్న వాళ్ళ నుంచి దొంగ ఎంతో దూరం పారిపోలేడని, వాళ్లకు చిక్కి ఒళ్ళు చితక్కొట్టించుకుంటాడని సూరన్న గ్రహించి చప్పున కోళ్ల దొంగ మెడపట్టుకుంటూ, ఒరే నువ్వు ఆ తరుముకు వచ్చే వాళ్ళ నుంచి తప్పించుకుపోలేవు, ఆగు, నీ ఒళ్ళు హూనం కాకుండా ఉండాలంటే ఒకటే మార్గము అని వాడి చేతిలో ఉన్న 3 కోళ్లల్లో ఒకదాన్ని క్రింద వదిలి తతిమ్మా 2 చేతిలో పట్టుకొని, కోళ్ళు దొరికినాయి, దొంగ తప్పించుకొని పరిగెత్తుతున్నాడు, పట్టుకోండి అంటూ అరిచాడు. ఆ సరికి సూరన్న ఎత్తు గ్రహించిన కోళ్ల దొంగ కూడా పట్టుకోండి పట్టుకోండి అంటూ అరవసాగాడు. అంతలో 3 మనుషులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి సూరన్న చేతుల్లో ఉన్న కోళ్లను చూసి, అయ్యా కోడిపుంజులు పోకుండా చూశారు, దొంగ ఎటుపోయాడంటారు అని అడిగాడు. సూరన్న వెనుదిరిగి చీకటికేసి చేయి ఊపుతూ, ఎద్దంత మనిషి, 2 కలబడి ఈ కోళ్లను గుంజుకోగలిగాం గాని వాడు మాత్రం మమ్మల్ని ఒక్క ఊపున పక్కకు తోసి పారిపోయాడు. వాణ్ణి పట్టుకోవాలంటే మీ 3 కలిసి ప్రయత్నించడం మంచిది, వాడు మహాబలశాలి అన్నాడు. 3 మనుషులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వాళ్ళలో ఒకడు, గరుడయ్య ఎందుకొచ్చిన పీడ, నీ కోళ్ళు నీకు దొరికినాయి కదా, అలాంటి దొంగ వెధవుల దగ్గర కత్తులు కూడా ఉంటాయి, తెలుసో లేదో నీకు అన్నాడు. గరుడయ్య అనే పేరుగలవాడు కోపంతో ఒకసారి పళ్ళు కొరికి, వాడు దొరికినట్లయితే చెట్టు కట్టి చర్మం వలిపించుండేవాణ్ణి అని సూరన్న చేతుల్లో ఉన్న 2 కోళ్లను తలవంచి చూసి, డేగ ఇటిక రెక్కల పుంజు దొరికినాయి, ఆ బడిపుంజెక్కడా అన్నాడు. అది వీధి వారకేసి పరిగెత్తింది, చీకట్లో అది ఎంతో దూరం పారిపోయి ఉండదు, వెతకండి అన్నాడు సూరన్న. గరుడయ్య బాధగా ఒకసారి మూలిగి ఈ రాబోయే సంక్రాంతికి పెంచలయ్య బడిపుంజుతో కాటా పందెం వేయించడానికి దానిని తయారు చేయిస్తున్నాడు అన్నాడు. అంత తయారుగా తిన్న పుంజును ఏ బావురు పిల్లో గొంతు కొరక్కు ముందే వెతికి పట్టుకోండి అన్నాడు సూరన్న. ఆ 3 మనుషులు మోకాళ్ళ మీద వంగి చీకట్లో అటూ ఇటు తిరుగుతూ భో అంటూ దూరంగా పోగానే కోళ్ల దొంగ సూరన్నతో మెల్లగా, ఓయ్ సోమరి సూరన్న, ఈ 2 కోళ్లతో మనం వెనక్కి తిరిగి పరిగెడదామా, పందెం పుంజులు ఎంత లేదన్నా 4 రూపాయలు కళ్ళ చూడొచ్చు అన్నాడు. సూరన్న నవ్వుతూ, అరణ్యంలో గొర్రెల దొంగ, నగర ప్రాంతాల కోళ్ల దొంగగా మారాడన్నమాట. నీ పాత పేరు బైరాగి, ఇప్పుడు పేరేమిటి అని అడిగాడు. సన్యాసి, అయితే నువ్వు నన్ను ముందే గుర్తుపెట్టావన్నమాట అంటూ నివ్వరపోయాడు బైరాగి. నువ్వు పరిగెత్తుకొస్తున్న తీరు చూస్తూనే నువ్వు ఆనాటి గొర్రెల దొంగ బైరాగివని గుర్తుపట్టేశాను, లేకపోతే నిన్ను కాపాడేటందుకు ఇంత శ్రమ తీసుకునేవాణ్ణి కాదు. నా సలహా పాటించి ఏ గొర్రెల కాపరి దగ్గర నౌకరీకి కుదరలేదన్నమాట అన్నాడు సూరన్న. అదంతా పెద్ద కథలే, తర్వాత చెబుతాను, ముందు ఈ కోళ్లతో పారిపోదామంటావా అన్నాడు బైరాగి. అలా చేసేటందుకు ప్రయత్నించామంటే మన కథ ఇక్కడే ముగుస్తుంది, అదుగో వాళ్ళొస్తున్నారు, జాగ్రత్త అన్నాడు సూరన్న. గరుడయ్యకు వాడు ప్రేమగా సాకే బడికోడి పుంజు దొరికింది. వాడి దాని మెడను మురిపంగా నిమురుతూ వచ్చి సూరన్నతో, అయ్యా ఇది కందుకూరు కాకికి బట్టిప్రోలు బడికోడి పెట్టకు దిగిన విత్తనం, అదే చూసారా, కత్తి కంటే వాడి, ఆ పెంచలేగాడు చచ్చుపుంజు ఈ సంక్రాంతికి చచ్చిందే అనుకోండి అన్నాడు. సూరన్న తన చేతిలో ఉన్న 2 పుంజుల్ని గరుడయ్యకిస్తూ,
కందుకూరుకు బట్టిప్రోలుకు ఎంత లేదన్నా 100 కోసుల దూరం ఉంటుందే. అక్కడి పుంజు ఇక్కడి పెట్టా కలుసుకొని గరుడు పక్షికి దీటయ్యే ఇలాంటి సంతానాన్ని కనటం అద్భుతం. ఇలాంటి వాటినే దైవలీలలు అంటుంటారు. ఇక వస్తాము అంటూ బయలుదేరారు. ఈ పక్క వీధిలోనే మా గుడిసెలు. ఇంత సాయం చేశారు. ఇద్దరూ వచ్చి ఇంత దాహం పుచ్చుకొని పోకూడదా అన్నాడు గరుడయ్య బతిమాడుతున్నట్లు. మళ్ళీ వస్తాం. మేం నగరానికి తూర్పు పొలిమేరలో ఉన్న మా ఇళ్లకు పోవాలంటే చాలా నడవాలి. నీ పేరు, ఇల్లుండే చోటు తెలిసింది కనుక తప్పకుండా మరొకసారి వచ్చి కనపడతాము. సూర్యాస్తమైన తర్వాత దాహం తాగే అలవాటు మాకు లేదు అన్నాడు సూరన్న. తర్వాత సూరన్న బైరాగి కలిసి బయలుదేరారు. 2-3 వీధులు దాటిపోయిన తర్వాత సూరన్న ప్రహరీ గోడ ఉన్న ఒక పెద్ద భవనాన్ని బైరాగికి చూపిస్తూ, ఈ ఇంట దొంగతనం చేయబోతున్నాను. నువ్వు దొంగకు సాయం చేయడానికి పనికి వస్తావేమో కానీ స్వయాన దొంగతనం చేసేటందుకు పనికిరావు. ఇంతకు ముందు నీకు ఒక వెంట్రుక వాసులో చావు తప్పింది, గ్రహించావా అన్నాడు. ఆ మాటలకి బైరాగి ఏడ్పు ముఖం పెట్టి, అదంతా పెద్ద కథ అని నేను ముందే చెప్పా కదా. అంతా వింటే ఆ కోళ్లను దొంగిలించే కక్కుర్తి ఎందుకు కలిగిందో నీకే తెలుస్తుంది అన్నాడు. ఒరే, నేను వచ్చింది ఇక్కడికి దొంగతనం చేయడానికి, నీ కథలు వినటానికి కాదు. అసలేం జరిగిందో 2 ముక్కల్లో చెప్పు అన్నాడు సూరన్న. అదే అలా అరే ఒరే అనకు. నీకన్నా నేను చాలా పెద్దవాణ్ణి. పైగా పోతురాజు కూతురు లక్ష్మి నన్ను పెద్దయ్య అని పిలుస్తుంది అన్నాడు బైరాగి చిరుకోపంగా. ఆ జవాబుకి సూరన్న ఎంతగానో ఆశ్చర్యపోతూ, అలా చెప్పవే మరి పెదమామ, నిన్నిక్కడికి లక్ష్మి పంపించిందా ఏంటి అని అడిగాడు. అవును, లక్ష్మే పంపింది. ఇప్పుడు నేను వాళ్ళ నౌకర్ని. నువ్వు ఈ నగరంలో రాజుగారి ఖైదీలో ఉన్నావా లేక ప్రాణాలతో తిరుగుతున్నావో చూసి అవసరమైన సాయం చేయమన్నది. ఆ పిల్ల దారి బత్యానికంటూ ఇచ్చిన డబ్బులతో బుద్ధి తక్కువ కొద్దీ కళ్ళు తాగేసి 2 రోజులుగా తిండికి డబ్బులు లేక నీకోసము నగరమంతా గాలిస్తున్నాను. నువ్వు కనపడలేదు. ఆకలికి ఆగలేక తెగించి అక్కడి గుడిసెల ముందున్న కోళ్లగూట్లో నుంచి కోళ్లను దొంగిలించాను అన్నాడు బైరాగి. పెదమావా, నువ్వు గొర్రెల్ని కాదు కదా, కోళ్ళని కాదు కదా, కుక్క పిల్లల్ని దొంగిలించడానికి కూడా పనికిరావు. నీ బుద్ధి దొంగ బుద్ధే కానీ మనసు మాత్రము నువ్వు పెట్టుకున్న బైరాగివాడి మనసు. సరే, ఇప్పుడు నేను ఆ ఇంట్లోకి పోబోతున్నాను. ఆ ఇంటి యజమానైన షావుకారు చాలామందిని వ్యాపారం పేరుతో దోచి పాపిష్టి డబ్బు చాలా కూడబెట్టాడు. నువ్వు మాత్రము ఈ ప్రహరీ గోడ వెలుపలే ఉండు అన్నాడు సూరన్న. ఆ తర్వాత సూరన్న గోడవారగా ఉన్న చెట్టు మీద నుంచి లోపలికి దూకి ఇంటికేసి వెళ్ళాడు. ప్రహరీ గోడ పక్కనే కాస్త చీకటిగా ఉన్న ప్రదేశంలో బైరాగి నిలబడ్డాడు. అరగంట కాలం గడిచింది. సూరన్న ఇంకా రాలేదేంటా అని బైరాగి ఆశ్చర్యపోతున్నంతలో 2 కుక్కలు పెద్దగా మురుగుతూ ప్రహరీ గోడ లోపలి నుంచి వచ్చి అతడి మీద పడ్డాయి. బైరాగి వాటిని చూస్తూనే పరుగు లంకించుకున్నాడు. కుక్కలు అతన్ని కొంత దూరం తరిమి వెనక్కు తిరిగిపోయాయి. బైరాగి ఇంటి వెనక భాగానికి పోయి అక్కడ ప్రహరీ గోడకు ఆనుకొని కూర్చొని సూరన్న రాక కోసం ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి కొంచెం దూరంలో ఉన్న నీళ్లగుంటలో దబీ దబీ అంటూ ఏవో పడిన శబ్దమైంది. బైరాగి అక్కడికి పోయి ఆ శబ్దానికి కారణం ఏమిటో కనుక్కుందామనుకునేటంతటిలో సూరన్న బాగా తడిసిన గుడ్డలతో అతడి దగ్గరికి వచ్చి ఆయాసపడుతూ, పెదమావ, కాస్తలో ఇంటి వాళ్ళ చేతుల్లో పడకుండా పారిపోయి వచ్చానంటే నమ్ము. ఇంతకు నా కాబోయే పెళ్ళాం పుస్తలు గట్టివి. నేను ఇంట్లో చొరబడగానే కుక్కలు మురిగినాయి. దానితో ఇంట్లో వాళ్ళు నిద్రలేచారు. ఇక కుక్కల్ని తప్పుకొని పారిపోయి వచ్చేసరికి తల ప్రాణం తోకకొచ్చిందనుకో అన్నాడు. అలా చెప్పరా అల్లుడు. ఆ కుక్కల్లో 2 నా వెంట పడినాయి. అవి కుక్కలా, వేట జాగిలాలనుకో. కాలు చేయి సరిగ్గానే ఉన్నదా లేక బెణుకు గిణుకు లాంటి పాట ఏమైనా పడ్డావా అని అడిగాడు బైరాగి ఆదుర్దాగా. బైరాగి ఆదుర్ద అతడు మాట్లాడిన తీరు చూసి సూరన్న తృప్తిగా తలాడించి, అలాంటిదేం లేదులే పెద్దమావ, ముందు నేను దిగిన పూటకుళ్ళ పెద్దమ్మ ఇంటికి పోదాం పదా. అక్కడ తీరిగ్గా నువ్వు అరణ్యం వదిలి నగరానికి వచ్చిన కారణం ఏమిటో వివరంగా చెబుదువు గాని అన్నాడు. అల్లుడు, ఇంకా నేనంటే నీకు నమ్మకం చిక్కినట్లు లేదే. మీ అయ్య పోతురాజు ఎల్లమందా మాత్రము నువ్వు నగరానికి ఏదో ఉద్యోగం సంపాదించేందుకు పోయావనుకుంటున్నారు. అసలు సంగతి లక్ష్మికి ఆ పిల్ల చెప్పగా నాకు మాత్రమే తెలుసు. నీ బుద్ధి ఎంత దొంగ బుద్ధో
ఆ లక్ష్మికి తెలుసు కనుకనే నా మాట నమ్మకపోతే సాక్ష్యంగా చూపించమని తన ఈటె అలుగు ఓడబెరికి ఇచ్చింది అంటూ బైరాగి దుస్తుల్లో నుంచి తళతళ మెరుస్తున్న ఈటె అలుగు తీసి సూరన్నకు చూపించాడు. సూరన్న ఆ అలుగును గుర్తించాడు. అది లక్ష్మి ఈటెకర్రన ఉండేదే. దానితో అతడికి బైరాగి మీద నమ్మకం కలిగింది. ఈ పాత గొర్రెల దొంగ మనసులో ప్రేమ వాత్సల్యాలతో పాటు సహాయపడిన వాళ్లపైన విశ్వాసం లాంటి గుణం కూడా చోటు చేసుకున్నది. సూరన్న ఇలా అనుకుని బైరాగితో, దొంగతనానికి ఇంట్లో చొరబడిన వాడిని ఇలా గుడ్డలన్నీ తడుపుకొని ఎలా వచ్చానో అడిగావు కాదేంటి మావా అన్నాడు. అవునరా అల్లుడు, ఆ అనుమానాలే నాకు కలగలేదు. షావుకారు నౌకర్లు వెంటబడి తరముగా ఏ బావిలోనన్నా పడ్డావా ఏంటి అన్నాడు బైరాగి. అలాంటిదేం లేదులే మావా, ఇక పద, ఈ పక్కనే ఒక నీళ్లకుండ ఉన్నది, అందులో 2 పెట్టెలు పడేశాను. షావుకారు వాటిల్లో ఎంత డబ్బు దాచాడో నేనైతే చూడలేదు. పెద్ద షావుకారు గనక ఆ పెట్టెల్లో పెద్ద మొత్తమే ఉండి తీరాలి అంటూ సూరన్న నీళ్ల గుంటకేసి దారి తీశాడు. బైరాగిని ఒడ్డినే ఉండమని సూరన్న గుంటలో నుంచి 2 చిన్న కొయ్య పెట్టెల్ని బయటికి తెచ్చి, మావా, ఒకటి నువ్వు చంకన పెట్టుకో, ఇవి షావుకారు పడక గదిలో దొరికాయి. పెట్టెల మీద ఉన్న నగిషి చెక్కడపు పని అది చూస్తుంటే వీటిలో బంగారు నాణాలు ఆభరణాలు ఉండి తీరాలి అన్నాడు. ఆ తర్వాత ఇద్దరు పూటకూళ్ల పెద్దమ్మ ఇంటికి వెళ్లారు. అక్కడ పెట్టెల తాళాలు బద్దలు కొట్టి లోపల ఏమున్నదో చూద్దామనుకున్న సూరన్న ఆఖరి నిమిషంలో ఒక అనుమానం కలిగి ఆ ప్రయత్నం మానాడు. సూరన్న ఆ పెట్టెల్ని తన దగ్గర ఉంచుకునే కన్నా లక్ష్మికి పంపటం క్షేమంగా ఉంటుందనిపించింది. ఒకసారి పెట్టెల మూతలు తెరిచి అందులో ఉన్న బంగారం చూస్తే ఇప్పుడిప్పుడే కాస్త నిజాయితీపరుడైతున్న బైరాగి కళ్ళు కుట్టవచ్చు. సూరన్న ఇలా ఆలోచించి ఆ 2 పెట్టెల్ని బైరాగికి ఇస్తూ, వీటిని పొద్దున్నే ఏ గోతాంలోనూ వేసి కనపడకుండా ఉల్లిపాయలో మిరపకాయలో కప్పి లక్ష్మి వాళ్ళ ఇంటికి తీసుకునిపో. లక్ష్మీ తండ్రి ఎల్లమందికి చూపించవు. ఈ డబ్బంతా కూతురి ఓలి కింద జమ కట్టి దాచేసుకుంటాడు. రహస్యంగా లక్ష్మికివ్వు అన్నాడు. సరే, అలాగే చేస్తా గాని నువ్వు మాత్రం ఇంకా ఇక్కడెందుకు? నాతో పాటు వచ్చేయచ్చు కదా. ఇప్పటికి దొంగిలించిన డబ్బు చాలదా అన్నాడు బైరాగి. చాలటానికి మితం ఎక్కడ మావా? ఇంత డబ్బు చాలుననే నియమాలు రాజుగారి శాసనాలు ఏమీ లేవు కదా. ఎవడి చేత చెక్కకుండా జబురుకోగలిగినంత డబ్బు జబురుకొని దాచుకోవటమే. ఇంతవరకు నేను చేసిన దొంగతనాలన్నీ చిల్లర మల్లరివి. కొడితే రాజుగారి ఖజానానే కొట్టాలి. చూద్దాం, నాకు నిద్ర ముంచుకు వస్తున్నది, నువ్వు తెల్లవారగట్ల బయలుదేరి వెళ్ళిపో అన్నాడు సూరన్న. బైరాగికి సూరన్న అంత పని చేయగలవాడన్న నమ్మకం ఉన్నది. కానీ కర్మకాలి వాడేమైనా రాజుగారి బటులకు చిక్కితే రాజుగారు వాడికి ఏ చెయ్యో కాలో నరికేస్తే కొంతలో కొంత నయం. అలా కాక ఏ తల తీసేయించటమో చేస్తే మాత్రము ప్రతీకారం చేసేందుకు లక్ష్మి తెగించి అరణ్యానికి వేటకొచ్చినప్పుడు రాజుగారినే హతం చేసి తీరుతుంది. అప్పుడు మరికొన్ని చిక్కులు. బైరాగి ఇలాంటి భయంకరమైన ఊహలతో కాసేపు సతమతమైపోయి సూరన్నతో, ఒరే అల్లుడు, నువ్వు నాతో పాటు వచ్చేయి. ఈ సంపాదించిన డబ్బులు చాలు. దీనితో నువ్వు లక్ష్మి పెద్దవాళ్ళిద్దరూ ఎంతో కాలము హాయిగా బతకవచ్చు అన్నాడు. మళ్ళీ అదే మాట మావా, మనిషికి మరేదైనా చాలనుకోవచ్చు గాని డబ్బు విషయంలో చాలుననుకున్నాడో నాశనం అయిపోయాడన్నమాటే. ఈ సంగతి కుతికిల వరకు డబ్బులో మునిగి తేలేవాళ్ళను చూస్తే నీకే తెలుస్తుంది అంటూ నవ్వాడు సూరన్న. ఒరే అల్లుడు, నీకు మనిషికి పట్టకూడని ధనదాహం పట్టుకున్నది. పెద్దవాణ్ణి చెబుతున్నాను, కాస్త జాగ్రత్త పడు అన్నాడు బైరాగి పెద్దగా నిట్టూర్చుతూ. ఆ సంగతి నాకు తెలియదా మావా? ఊరికే తమాషా కన్నాను. పోయేటప్పుడు డబ్బు మూట కట్టుకొని పోతామా ఏంటి? ఏదో పట్టుదల కొద్దీ అంటున్నాను. మరి ఓ 2-3 మోస్తరు దొంగతనాలు చేసి ఎలా అయినా సరే రాజుగారి ఖజానాలో నుంచి ఓ గుప్పెడు బంగారు కాసులైనా తీసుకుని నేను అరణ్యంలో ఉన్న మన ఇళ్లకు చేరతాను. అప్పుడు ఇంకా అందరూ నన్ను సోమరి సూరన్న అనే పిలుస్తారో లేదో చూడాలి అన్నాడు సూరన్న పెద్దగా ఆవలిస్తూ. ఇక నిద్రపోరా అల్లుడు, నీది చురకత్తి లాంటి పదునైన బుద్ధి. ఆ రోజున కొండగుహ దగ్గర పులిలా అరిచి నా అంతవాడిని హడలు కొట్టినప్పుడే నువ్వు దేవాంతకుడువని గ్రహించాను అన్నాడు బైరాగి. ఆ మరుసటి రోజు రాత్రి సూరన్న పెందలకాడే భోజనం చేసి పూటకోళ్ల ఇంటి నుంచి బయలుదేరి నగరంలోని ఒక చిన్న వీధి గుండా నడుస్తూ ఉండగా
ఎదురుగా ఓ 30 ఏళ్లవాడు తటస్థపడి సూరన్నను ఆపి, నేనెవర్నో ఎరుగుదువా అని అడిగాడు. సూరన్న అతని ముఖంకేసి, ముఖ్యంగా కళ్ళకేసి పరీక్షగా చూసి, కళ్ళ చుట్టూ కొంచెం నల్లని చర్మంతో పాటు కళ్ళు కూడా కాస్త వాపుదేరి ఉండటాన్ని గ్రహించి, నువ్వు జూదరివి. జూదర్లలో 2 రకాలున్నారు. కొందరు పగలల్లా జూదమాడి రాత్రంతా నిద్రపోతారు. మరికొందరు రాత్రంతా జూదమాడి పగలల్లా నిద్రపోతారు అన్నాడు. అయితే ఈ 2 రకాల్లో నేనెవణ్ణి అన్నాడు జూదరి. నీవు పగలల్లా జూదమాడి రాత్రి తెల్లవార్లు నిద్రపోయే రకము అన్నాడు సూరన్న కదిలిపోబోతూ. జూదరి సూరన్న భుజం పట్టుకుని ఆపి, తమ్ముడు, నువ్వు చాలా తెలివైన వాడిలా కనిపిస్తున్నావు. ఈ మధ్య నగరంలో ఆరితేరిన దొంగ ఒకడు బయలుదేరాడట. ఒకవేళ నువ్వే వాడివేమో నాకు తెలియదు, కానీ జూదరులు దొంగలు ఒకే జాతి వాళ్ళు. ఒకడంతా పోగొట్టుకుని ఇక ఇంటికి పోవటం మంచిది కాదనుకుంటే చెట్టుకు ఉరేసుకుంటాడు. రెండోవాడు రాజుగారికి దొరికితే ఉరికంబం నుంచి వేలాడగడతాడు. అందుకని నువ్వు పేరు మోసిన దొంగవైనా నాకేం భయం లేదు. ఈ మాట చెప్పు, నేను ఇవాళ జూదంలో గెలిచానా ఓడానా అని అడిగాడు. సూరన్న నవ్వి, నువ్వు గెలవటంలో కూడా చాలా పెద్ద మొత్తమే గెలిచావు. ఓడిన జూదరి ఎవడు ఇలా ధీమాగా వీధి మధ్య నడవుడు. అలా యజమాని కొట్టి తగిలేసిన సునకంలా వీధివారా తల వంచుకొని పోతాడు అన్నాడు. ఆహా తమ్ముడు, నీ తెలివి అద్భుతం. ఇంతకు నీ పేరేమిటో చెప్పావు కాదు అన్నాడు జూదరి. నువ్వు అడిగితే కదా నేను చెప్పడానికి. నా పేరు సూరన్న. కొంతమంది సోమరి సూరన్న అని కూడా పిలుస్తారు. ఇక సరాసరి ఇంటికి పో. బాగా డబ్బు గెలిచిన రోజున మాత్రము తాగకు. ఎవడైనా ఆ డబ్బు మూట కాజేసుకుని పోగలరు అన్నాడు సూరన్న. జూదరి తన చొక్కా లోపల రొంటికి కట్టుకున్న డబ్బు మూటకేసి ఓ మారు చూసుకొని, తమ్ముడు, నీ తెలివి అద్భుతం. నేను తాగి ఉన్నానని కూడా గ్రహించావు. ఇవాళ రాత్రి ఈ డబ్బు మూటను నా తలగడ క్రింద పెట్టుకుని నిద్రపోబోతున్నాను. దీన్ని నువ్వు దొంగిలించగలిగితే రేపు నేను నీకు విందు చేస్తాను. దొంగిలించలేకపోతే నువ్వు నాకు విందు చేయాలి. ఏమంటావు అన్నాడు. ఈ జూదరి ఎవడో గాని మంచి ఉత్సాహే కాక స్నేహపాత్రుడని కూడా సూరన్న గ్రహించి, అలాగే అన్నా, నీ జాగ్రత్తలో నువ్వుండు, నా ప్రయత్నంలో నేనుంటాను అన్నాడు. జూదరి సంతోషంగా సూరన్న భుజం తట్టి తన ఇంటికేసి నడిచాడు. సూరన్న అతడి కాస్త వెనగ్గా పోయి ఇల్లు గుర్తుపెట్టుకొని అలా 4 వీధులు తిరిగేటందుకు బయలుదేరాడు. జూదరి ఇంటికి పోయి తన భార్యతో తాను 1000 బంగారు కాసులు గెలుచుకుని వచ్చినట్లు చెప్పి డబ్బు మూటను చూపించాడు. జూదరి భార్య పరమానందం చెంది అప్పటికప్పుడు కోడిని కోసి వండింది. ఇద్దరూ తృప్తిగా తిన్నారు. తినగా మిగిలిన కోడి కూరను జూదరి భార్య వంటింట్లో దాచింది. పడుకోబోయే ముందు జూదరి భార్యతో తాను వీధిలో ఎదురైన ఒక కుర్రవాడితో వేసిన పందెం గురించి చెప్పి, లోకంలో దొంగ ఎవడో దొర ఎవడో తెలుసుకోవటం చాలా కష్టం. ఆ కుర్రాడు చూస్తూనే నేను జూదరినని గ్రహించేశాడు. తన పేరు సోమరి సూరన్న అని చెప్పాడు. ఈ రాత్రి అతడు మనం దిండి కింద పెట్టుకున్న ఈ డబ్బు సంచిని ఎత్తుకుపోగలనన్నాడు. ఆ పని చేయగలిగితే అతడికి విందు చేస్తానన్నాను అన్నాడు. జూదరి భార్య నెత్తి నోరు కొట్టుకొని, ఇదేం దిక్కుమాలిన పందెమండి. నిజంగానే ఆ దొంగ ఈ 1000 బంగారు కాసులు ఎత్తుకుపోగలిగితే వాడు మీరిచ్చే విందు కోసం వస్తాడా? వాడే ఒక పేటకు విందు భోజనం పెట్టగలడు అన్నది. అదే నిజమే అనుకో, కానీ వాడు చాలా పెద్ద మనిషిలా కనిపించాడు. డబ్బు దొంగిలించుకోపోగలిగినా అన్నమాటకు నిలబడి దాన్ని తిరిగి మనకు తప్పకుండా ఇస్తాడు అన్నాడు జూదరి. దొంగ దొంగిలించిన డబ్బు తిరిగి ఇవ్వటం నేనెక్కడా చూడలేదు. జూదగాళ్లలో మీ వంటి వాళ్ళు ఎక్కడో ఒకరు అరా పెద్ద మనుషులుంటారు కానీ దొంగల్లో పెద్ద మనుషులేంటండి, శాకాహారి పెద్ద పులిలాగా అన్నది జూదగాడి భార్య. అలా కాదులేవే, ఈ డబ్బు మూటను అతడికి ఇచ్చిన మాట ప్రకారము తలగడి కిందే పెట్టుకుని నిద్రపోదాము. జూదరి భక్తుడు ఎన్ని పాపాలు చేసినా దేవుడు సహిస్తాడు గాని ఆడిన మాట తప్పితే మాత్రము నిలువున నరకంలోకి తోసేస్తాడు. ఆ సంగతి నీకు తెలుసో లేదో అన్నాడు జూదరి. ఈ పాపం పుణ్యం స్వర్గం నరకం ఇవే మాటలండి. మీరేమన్నా భక్తి గొడవల్లో పడ్డారా ఏంటి? నేను జూదరితో అయినా తాగుబోతుతోనైనా కాపురం చేయగలను కానీ భక్తుడి పక్కన ఒక్క క్షణం కూడా ఉండలేను. వాడికి ఈ లోకమంతా పాపమయంగా కనపడుతుంది. పెళ్ళాం పిల్లలు ఈ లంపటమంతా పూర్వజన్మ పాపఫలంగానే అగుపిస్తారు అన్నది జూదరి భార్య.
భర్త ముఖం కేసి భయం భయంగా చూసింది. ఒసే, నీ మాటలు వింటుంటే నాకన్నా ఒక చుక్క ఎక్కువ తాగినట్లు కనబడుతున్నావు, ఇక మాట్లాడకుండా పడుకో అని జూదరి భార్యను గట్టిగా కోప్పడి 1000 బంగారు కాసుల మూటని దిండి క్రింద పెట్టి తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు. నడి రాత్రి వేళకి సూరన్న జూదరి ఇంట్లోకి ప్రవేశించి కిటికీలో నుంచి పడక గదిలోకి చూశాడు. జూదరి అతడి భార్య దిండి మీద తలలు ఆనించి నిద్రపోతున్నారు. ఏమాత్రం దిండి కదిలించినా వాళ్ళు మేలుకుంటారని సూరన్న గ్రహించి వాళ్ళని అక్కడి నుంచి లేపేటందుకు ఒక ఎత్తు వేశాడు. వంటగదిలో ఒక మూలగా కట్టెలు పోగుపెట్టి ఉన్నాయి. సూరన్న 2 కట్టెపుల్లల్ని తీసుకొని ఒకదాని మీద మరొకటి పెట్టి రుద్దుతూ గరగరమనే శబ్దం చేస్తూ పిల్లిలా అరిచాడు. ఆ శబ్దానికి జూదరి భార్య మేలుకొని, అయ్యయ్యో, మిగిలిపోయిన కోడి కూరను కాస్త పాపిష్టి పిల్లి తినేసినట్లుంది అంటూ మంచం దిగి వంటింట్లోకి పరిగెత్తింది. ఆమె మంచం దిగడం చూస్తూనే సూరన్న వంటింట్లో నుంచి పెరట్లోకి పోయి అక్కడున్న బండరాయిని ఒకదాన్ని ఎత్తి బావిలోకి పడేశాడు. ధబీమంటూ పెద్ద శబ్దమైంది. చీచి, ఈ పిచ్చిది కోడి మాంసం తినే పిల్లిని తరుముతూ పోయి చీకట్లో బావిలో పడినట్లుంది. అందుకే పెద్దలు శత్రుశేషము కోడి శేషము ప్రమాదమవుతుంది అంటారు అని తిట్టుకుంటూ జూదరి పెరట్లోకి పరిగెత్తాడు. ఇదే అవకాశంగా సూరన్న పడక గదిలోకి ప్రవేశించి దిండి కింద ఉన్న 1000 బంగారు కాసుల మూటా తీసుకొని వీధిలోకి వెళ్ళిపోయాడు. వంటగదిలో దీపం వెలిగించి జూదరి భార్య తన కోడి మాంసం క్షేమంగా ఉన్నదని తెలుసుకుని సంతోషపడింది. జూదరి బావి దగ్గరకు పోయి లోపల నుంచి ఎలాంటి శబ్దమూ రాకపోవడంతో భార్య బావిలో పడలేదని ఆనందపడుతూ వంటగదిలోకి వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ తాము అనవసరంగా భయపడినందుకు నవ్వుకోసాగారు. హఠాత్తుగా జూదరి భార్యకు డబ్బు మూట సంగతి గుర్తుకు వచ్చింది. ఆమె భర్తతో, ఆ డబ్బు తలగడ దిండి కింద ఉన్నదో లేదో చూడండి అన్నది. ఆ డబ్బు ఎక్కడికి పోతుంది పిచ్చిదానా, నేను ఇప్పుడే కదా గదిలో నుంచి ఇక్కడికి వచ్చింది. నా సందేహమల్లా బావిలో ఏం పడి అంత శబ్దమైందా అని అన్నాడు జూదరి. భార్యాభర్తలిద్దరూ బావి దగ్గరకు వచ్చారు. అక్కడ ఉండే చిన్న రాతి బండ కనిపించలేదు. భార్య భర్తకు ఆ సంగతిని చెప్పి, ఎవరూ వేయకుండా బండపోయి బావిలో పడుతుందంటారా, దానికేమన్నా పిశాచం ఆవహించిందంటారా అన్నది. కొంప మునిగిందే, ఈ పని చేసినవాడు ఆ సోమరి సూరన్ననని చెప్పిన కుర్రాడు అయ్యుంటాడు. అదే నిజమైతే ఆ 1000 బంగారు కాసుల మూట పోయినట్లే అంటూ జూదరి పడక గదిలోకి వచ్చి దిండి క్రింద చేయి పెట్టి చూశాడు. అక్కడ డబ్బు మూట లేదు. నేను చెప్పానా, మీరు తాగిన మైకంలో పందెం గట్టి గెలవక గెలిచిన 1000 బంగారు కాసులు ఆ దొంగ ముఖాన పెట్టారు అన్నది జూదరి భార్య కళ్ళనీళ్ల పర్యంతమైపోతూ. జూదరి ఆమెను ఓదారుస్తూ, ఆ సూరన్న దొంగ కాదే, చాలా పెద్ద మనిషి. నేను అతడిని తమ్ముడు అని పిలిచాను. అతడు నన్ను అన్నా అని పిలిచాడు. అన్నదమ్ములు ఒకళ్ళింట్లో ఒకళ్ళు దొంగతనం చేయటము లోకంలో ఎక్కడైనా చూశామా? చూస్తూ ఉండు, పొద్దు పొడిచేసరికల్లా సూరన్న ఆ డబ్బు మూటతో మన ఇంటికి వస్తాడు అన్నాడు. జూదరి అనుకున్నట్లే సూరన్న సూర్యోదయంతో పాటే జూదరి ఇంటికి వచ్చి డబ్బు మూటను అతడికిస్తూ, జూదరన్న, ఎవరు గెలిచారంటావు అని అడిగాడు. జూదరి పరమానంద భరితుడైపోయి వంటగదిలో ఉన్న భార్యను కేకవేసి పిలిచి, చూశావా, రాత్రి నువ్వు సూరన్న తమ్ముడి నిజాయితీని శంకించావు గదా, ఇదిగో ఆ 1000 బంగారు కాసుల మూట తెచ్చి ఇచ్చాడు అని చెప్పాడు. జూదరి భార్య మూటకేసి సూరన్నకేసి ఒకసారి అనుమానంగా చూసి, అప్పుడే అంత సంతోషపడిపోకండి, ఆ మూటలో బంగారమే ఉందో చిల్లర పెంకులో ఉన్నాయో ఎవరు చూశారు అన్నది. మూటలో తప్పకుండా బంగారు కాసులుంటాయని నమ్మినా జూదరి తన భార్య అనుమానం పోగొట్టేటందుకు మూట ముడి విప్పాడు. ఆ సమయంలో మూట జారి క్రింద పడి లోపల ఉన్న కాసులు కొన్ని అటు ఇటు దొర్లుకు పోసాగినాయి. జూదరి భార్య జూదరి వాటిని ఏరుకోసాగారు. సూరన్న దగ్గరే నిలబడి పొట్ట చెక్కలయ్యేలా నవ్వసాగాడు. ఆ సమయంలో తూర్పుపేట న్యాయాధికారి గుమస్తా వీధిలో నుంచి పోతూ సూరన్న నవ్వు విని ఇంటి లోపలికి వచ్చాడు. ఆ గుమస్తా జూదరి చిరకాల మిత్రులు. భార్యాభర్తలు బంగారు కాసులు ఏరుతూ ఉండటం చూసి ఇంటి మధ్య పడి ఉన్న మూటను చూస్తూనే గుమస్తా ఆశ్చర్యంతో చిన్నగా అరిచి, ఇంత బంగారమే, అయ్యబాబో, ఇదంతా జోదంలో గెలిచావా లేదా ఎక్కడన్నా దొంగిలించావా అన్నా అని అడిగాడు. జూదరి సూరన్నను న్యాయాధికారి గుమస్తాకి చూపిస్తూ, మనకు మరో తమ్ముడు దొరికాడు,
ఇదంతా నేను జోదంలో గెలిచిందే. కానీ సూరన్న తమ్ముడు రాత్రి దాన్ని కాజేసుకుని పోయి ఇప్పుడే తెచ్చి ఇచ్చాడు అని జరిగిన కథనంతా వివరించాడు. తర్వాత సూరన్నకు గుమస్తా న్యాయాధికారి దగ్గర పనిచేస్తూ ఉంటాడని చెప్పాడు. గుమస్తా సూరన్నను ఆపాదమస్తకము ఒకసారి పరీక్షగా చూసి చేతులెత్తి నమస్కరించి, నేను తమని తమ్ముడని పిలవచ్చా అన్నాడు. ఆ మాటకి సూరన్న చిరునవ్వు నవ్వి, తమ కన్నా చిన్నవాళ్లకు నమస్కరించడము ఆయుక్షీణమంటారు పెద్దలు. నమస్కారం పెట్టినవాడికో పెట్టించుకున్నవాడికో మాత్రం నాకు తెలీదు. జోదురన్నలాగనే నువ్వు నన్ను తమ్ముడని పిలవచ్చు. కానీ బతికుండగా మనం ఒకడొకొకళ్ళము తిరిగి తటస్థపడటం అంటూ జరుగుతుందో లేదో. పందెం ప్రకారము అన్నబెట్టే విందు భోజనం తిని నా దారిన నేను పోతాను అన్నాడు సూరన్న. సూరన్న తమ్ముడు, అన్నకు ఒకసారి కాస్త పక్కకు తీసుకుని పోయి ఒక మాట మాట్లాడి రావచ్చా అన్నాడు గుమస్తా. ఓ, దానికి అడ్డేముంది, కానీ న్యాయాధికారికి నన్ను పట్టించాలని చూస్తే మాత్రము చిక్కుల్లో పడతావు అన్నాడు సూరన్న. ఆ జవాబుకి గుమస్తా ముఖం చిన్నబుచ్చుకొని, తమ్ముడు, ఇప్పుడు మా న్యాయాధికారి గొంతు బంటి చిక్కులో కూరుకొని పోయాడు. ఇక దాచడం ఎందుకు? నీ తెలివితేటలతో ఆయన్ని కాపాడితే కోరిన ధనం ఇస్తాడు అన్నాడు. సూరన్న ఒక్క క్షణం ఆలోచించి, అంటే మీ న్యాయాధికారి పెద్ద లంచగొండి అన్నమాట. లేకపోతే నాకు కోరినంత ధనం ఎలా ఇవ్వగలడు? ఇంతకు నేను ఆయనకి చేయగల సాయం ఏమిటి అని అడిగాడు. గుమస్తా సంగతంతా చెప్పాడు. ఆ తూర్పుపేట న్యాయాధికారి సూరన్న ఊహించినట్లు లంచగొండులో కూడా కటిక లంచగొండి. చాలా ధనం కూడా పెట్టాడు. ఈ విషయము రాజుగారి దగ్గరకు కూడా పోయింది. ఆయన నిజానిజాలు తెలుసుకొని సాక్ష్యాధారంతో న్యాయాధికారి లంచగొండితనాన్ని రుజువు చేసేందుకు ఒక పరిశీలన ఉద్యోగిని పంపించాడు. నాకు డబ్బే ప్రధానం కాదు, ఈ లంచగొండి న్యాయాధికారికి నేనెందుకు సహాయం చేయాలి అన్నాడు సూరన్న. తమ్ముడు, ఆయన ఆడపిల్లల తండ్రి. మగపిల్లవాడి కోసం ఎదురుచూస్తూ 8 మంది ఆడపిల్లల్ని కన్నాడు. జీతం డబ్బులతో కట్న కానుకలిచ్చి ఆ 8 మంది కూతుళ్లకు పెళ్లిళ్ళు చేయటం సాధ్యమయ్యే పనేనా అన్నాడు గుమస్తా. నిజమే పాపం. 60 బొంకులైనా బొంకి ఒక ఆడపిల్ల పుట్టిల్లొదిలి అత్తవారింటికి పోయే బాట ఏర్పరచమన్నారు. నేను మీ న్యాయాధికారికి ఏ విధంగా తోడ్పడగలనో చెప్పు గుమస్తా అన్నా అన్నాడు సూరన్న. మరేం లేదు తమ్ముడు, రాజుగారు పంపిన పరిశీలన ఉద్యోగి అధికార ముద్ర కాజేసి తెచ్చి న్యాయాధికారికి ఇచ్చావంటే ఇక ఆ ఉద్యోగి జుట్టు మా న్యాయాధికారి చేతికి దొరికినట్లే. రాజుగారిచ్చిన అధికార ముద్ర పోగొట్టుకోవటము హత్యా నేరంతో సమానము అన్నాడు గుమస్తా. సూరన్న కాసేపు ఆలోచించి, గుమస్తా అన్న, ఆ అధికార ముద్ర దొరికినంత మాత్రానే మీ న్యాయాధికారి అన్ని చిక్కుల నుంచి బయటపడగలడని నేను అనుకోవటం లేదు. ఇది కాస్త జాగ్రత్తగా ఆలోచించవలసిన సమస్య. నన్నొకసారి మీ న్యాయాధికారి దగ్గరకు తీసుకుని పో. ముందు ఈ జూదరి అన్న పెట్టే విందు భోజనం తినని అన్నాడు. జూదరి హెచ్చరించగానే జూదరి భార్య వంట పనుల్లో పడింది. 2-3 గంటల కాలం గడిచే లోపల సూరన్న రకరకాల మాంసాలతో కూరలతో రుచికరమైన పానీయాలతో విందు భోజనం తిని గుమస్తా వెంట తూర్పుపేట న్యాయాధికారుల ఇంటికి బయలుదేరాడు. గుమస్తా సూరన్నను వీధి అరుగును కూర్చోబెట్టి ముందు పోయి న్యాయాధికారితో మాట్లాడి వచ్చి అతన్ని న్యాయాధికారి దగ్గరకు తీసుకుని పోయాడు. న్యాయాధికారి సూరన్న కేసి పరీక్షగా చూసి, మా గుమస్తా చెప్పిన మాట నిజమైతే నీకన్నా ఆరితేరిన దొంగ ఈ రాజ్యంలోనే మరొకడుండడు అన్నాడు. అయ్యా, ఆ మాట నిజమే అయ్యుండవచ్చు. నిజము ఆ పైనున్న వాడికెరుక. మీకు కావలసింది ఆ పరిశీలన ఉద్యోగి అధికార బుర్రే గదా అని అడిగాడు సూరన్న. అంతే అంతే, అది నా చేతబడిందో వాడికి ఉద్యోగం కాస్త ఊడుతుంది అన్నాడు న్యాయాధికారి మీసం మెల్లిపెట్టుకుంటూ. అలా అయితే దాన్ని రేపు ఈ పాటికి తమకు తెచ్చి ఇస్తాను అన్నాడు సూరన్న. అతడు అప్పటికప్పుడే పరిశీలన ఉద్యోగి ఇంటికి పోయి ఆయన ఇంటలేని సమయంలో కొత్తగా వచ్చిన నౌకరులా అక్కడ ఉన్న వాళ్ళని నమ్మించి ఉద్యోగి పడక గదిలో ఉన్న పెట్టెలో నుంచి అధికార ముద్ర దొంగిలించి తెచ్చి న్యాయాధికారికి ఇచ్చాడు. న్యాయాధికారి ముద్ర తీసుకుని బ్రహ్మానంద భరితుడై సూరన్నకు 5,000 బంగారు కాసులిచ్చి, ఇది నీ బహుమానం, ఇక వెళ్ళు, బతికుండగా ఈ ఛాయలకు రాకు, తెలిసిందా అన్నాడు అధికార స్వరంతో. చిత్తం. ఈ ముద్రతో తమరేం చేయాలని ఆలోచిస్తున్నారు అని అడిగాడు సూరన్న. ఈ ముద్ర నా దగ్గర ఉన్నంతకాలము ఆ పరిశీలన ఉద్యోగి నన్నేం చేయలేడు. ఇక నీ దారి నువ్వు పో.
అన్నాడు న్యాయాధికారి చిరుకోపంగా. అయ్యా, క్షమించి నా సలహా ఒకటి వినండి. ఆ పరిశీలన ఉద్యోగి చాలా తెలివైనవాడని ఆయన నౌకర్లు చెప్పగా విన్నాను. మీరు ఆయన్ని మంచి చేసుకునేటందుకు ఒక ఉపాయం చెబుతాను. ఇప్పుడే ఈ అధికార ముద్రను ఆయనకు పంపుతూ, ఇది ఒక దొంగ నుంచి మీ భటులు పట్టుకున్నారని, దొంగ మాత్రము తప్పించుకుపోయాడని చెప్పండి అన్నాడు సూరన్న. న్యాయాధికారి పెద్దగా కోపం తెచ్చుకొని, ఇలాంటి బోడు సలహాలు ఇవ్వకు. ఈ ముద్ర ఒకసారి అతగాడి చేతబడితే నేను చెప్పినట్లు ఎందుకు వింటాడు? ఇవన్నీ న్యాయశాస్త్రానికి, రాజనీతికి సంబంధించిన వ్యవహారాలు. నీ బోటి అమాయకుడు అర్థం చేసుకోవటము అంత సులభం కాదు. బహుమానం పుచ్చుకున్నావు కదా, ఇక తిరిగి చూడకుండా పో అన్నాడు. సూరన్న సలహా వినందుకు న్యాయాధికారి త్వరలోనే చిక్కుల్లో పడ్డాడు. ఒంట్లో బాగాలేదని పరిశీలన ఉద్యోగి 2 రోజులు కచేరీ కేసి రాకుండా ఊరుకున్నాడు. న్యాయాధికారి ఆ ఒంట్లో బాగోకపోవటం ఏమిటో నాకు తెలుసులే అనుకుని తనలో తాను నవ్వుకున్నాడు. 3వ రోజున పరిశీలన ఉద్యోగి నుంచి తనను వచ్చి చూడవలసిందిగా కబురు వచ్చింది. ఒంట్లో బాగోలేదనటము అబద్ధమైనా పై అధికారిని పరామర్శించి రావటము మర్యాద అనుకుంటూ న్యాయాధికారి అతన్ని చూడబోయాడు. పరిశీలన అధికారి అతన్ని ఇంటి నడవాలో కూర్చోబెట్టి పిచ్చాపాటి మాట్లాడుతూ ఉండగా ఇంటి నౌకర్లు ఇల్లు ఒక మూల నుంచి తగలబడుతున్నదని హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి పరిశీలన ఉద్యోగితో చెప్పారు. ఆయన చప్పున పడక గదిలోకి పోయి అధికార ముద్ర ఉండే ఖాళీ పెట్టెను తెచ్చి న్యాయాధికారికి ఇస్తూ, అధికార ముద్ర ఉన్న పెట్టెను మీ ఇంటికి తీసుకుని పోయి జాగ్రత్తగా ఉంచండి. ఇల్లు ఆర్పే పని నేను చేస్తాను అన్నాడు. న్యాయాధికారి చేసేది లేక ఆ ఖాళీ పెట్టెను ఇంటికి తీసుకుని పోయాడు. 2 రోజుల తర్వాత అతడికి పరిశీలన ఉద్యోగి నుంచి ముద్ర ఉన్న పెట్టె తీసుకుని రమ్మని కబురు వచ్చింది. ఖాళీ పెట్టె తీసుకుని పోయి ఇస్తే ముద్ర కాజేసింది తానే అంటాడని భయపడి న్యాయాధికారి ముద్రను పెట్టెలో పెట్టి తీసుకుని పోయి పరిశీలన ఉద్యోగికి ఇచ్చాడు. తన ఎత్తు పారినందుకు పరిశీలన ఉద్యోగి సంతోషించి విచారణ జరిపి న్యాయాధికారి పరమ లంచగొండి అని తగిన సాక్ష్యాలతో రుజువు చేసి ఆ సంగతి రాజుగారికి తెలియపరిచాడు. న్యాయాధికారికి ఖైదు శిక్ష పడింది. సూరన్న సలహా వినందుకు అతను బోర్న ఏడ్చాడు. సూరన్నకు ఇప్పటికీ తాను దొంగిలించిన ధనంతో పొలాలు అవి కొనుక్కొని సుఖంగా బతకవచ్చునని తోచింది. అయినా అతడి మనసులో రాజుగారి ఖజానా నుంచి అంతో ఇంతో బంగారం ఎత్తుకుపోవాలనే కోరిక అలాగే ఉండిపోయింది. ఏది ఏమైనా ఆ పని చేయకుండా ఇంటికి తిరిగిపోకూడదని నిశ్చయించుకొని వాడు 4-5 రాత్రుల పాటు రాజుగారి భవన ప్రాంతాలన్నీ తిరిగి చూశాడు. తాడు సాయంతో రాజుగారి భవనం పైకి పోవటం ఏమంత కష్టం కాదని సూరన్న గ్రహించాడు. కానీ దిగువనున్న గదుల్లోకి పోయి తిరిగి పైకి రావాలంటే ఇంకొకటి సాయం అవసరమని అతడికి తోచింది. ఇంత పెద్ద నగరంలో తాను అడిగితే తోడు వచ్చే దొంగలు చాలామంది ఉండవచ్చు. కానీ వాళ్ళని నమ్మటం ఎట్లాగా? బైరాగి తిరిగి వస్తే ఎంత బాగుండును? లేక తనే బైరాగి కోసం ఇంటికి వెళ్ళి రావటం ఎలా ఉంటుంది? సూరన్న ఇలా ఆలోచనలు చేస్తూ ఒకనాడు నడిరేయి వరకు మేల్కొని తెల్లవారగట్ల కాస్త కన్నుమూయగానే పూటకూళ్ళ ఇంటి తలుపు ఎవరో తట్టిన ధ్వని, ఆ వెంటనే పెద్దమ్మ పోయి తలుపు తెరవటము వినిపించింది. 1-2 క్షణాల తర్వాత పెద్దమ్మ ఆ వచ్చిన వాళ్ళని, బాబు, నువ్వు లోగడ కొన్నాళ్ళు ఇక్కడ ఉండిపోయిన వాడివే కదా అని అడిగింది. అవును పెద్దమ్మ, నా పేరు నీకు గుర్తుండాలే, బైరాగిని అన్నాడు ఆ వచ్చినవాడు. మరి ఈ పిల్ల ఎవరు అని అడిగింది పెద్దమ్మ. నా కూతురు, పేరు లక్ష్మి అన్నాడు బైరాగి. ఆ సంభాషణ అంతా ఆలకిస్తున్న సూరన్న లక్ష్మి పేరు వింటూనే మంచం మీద లేచి కూర్చున్నాడు. లక్ష్మి ఈ సమయంలో నగరానికి రావటము వాడికి ఏమాత్రమూ ఇష్టం లేదు. ఆడవాళ్ళు ఎంత తెలివిగల వాళ్ళైనా దొంగతనానికి పనికిరారన్నది సూరన్న దృఢ నమ్మకం. కొద్దిసేపు తర్వాత ఇల్లంతా సద్దుమణిగింది. ముందు బైరాగి, కాస్త వెనగ్గా లక్ష్మి సూరన్న ఉన్న చోటికి వచ్చారు. సూరన్న తన అయిష్టాన్నేమాత్రమూ బయటికి కనపడనీయకుండా ఇంటి దగ్గర అందరి క్షేమ సమాచారాలు అడిగి, లక్ష్మి, ఇంకొక వారం రోజులు ఆగితే నేనే ఇంటికి వచ్చేవాణ్ణి కదా, నువ్వింత శ్రమపడి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు. నేనొచ్చింది నిన్ను చూడటానికి కాదు, నగరం చూడటానికి అన్నది లక్ష్మి తొణక్కుండా. సూరన్న కోపంగా బైరాగి కేసి చూశాడు. బైరాగి చిరునవ్వు నవ్వి, అవును, అమ్మాయి చెప్పింది నిజం. నగరంలో ఉండే విశేషాలు వింతలు చూస్తుందట.
తండ్రికి కాబోయే మామ పోతురాజుకి చెప్పి బయలుదేరింది. అన్నట్లు నిన్ను వారం తిరగకుండానే ఇంటికి తీసుకువస్తానని వాళ్ళకు మాట కూడా ఇచ్చింది అన్నాడు. ఓహో, మీ ఇద్దరూ నాకు యజమానులన్నమాట. సరే, రేపు రాత్రికి ఒక పెద్ద దొంగతనం చేయబోతున్నాను. అందులో నీ సాయం చాలా అవసరం అవుతుంది పెద్దమావ అన్నాడు సూరన్న శాంతపడిపోతూ. నేనొచ్చింది అందుకేరా అబ్బి. నే వెంట లేకుండా నువ్వు పూచుకుపులో దొంగిలించలేవు అన్నాడు బైరాగి ఆనందపడిపోతూ. ఆ మాట నిజమే అనుకుందాం. మరి ఈ లక్ష్మిని ఎందుకు వెంట పెట్టుకుని వచ్చావు అన్నాడు సూరన్న. బైరాగి జవాబు ఇవ్వబోయేంతటిలో లక్ష్మి అందుకొని, మీ ఇద్దరూ ఏమైనా చిక్కుల్లో పడితే కాపాడేటెందుకు అన్నది. బేష్ బేష్, వరహాన్నర చేసే మాట అన్నావు. నువ్వు ఇలా నోరు మెదపకుండా కూర్చో. నేను పెద్దమావ ఒక ముఖ్య విషయం మాట్లాడుకోబోతున్నాము అన్నాడు సూరన్న. త్వరగా చెప్పరా అల్లుడు. రాజుగారి ఖజానా బద్దలు కొట్టేటందుకే పథకం వేశావా అన్నాడు బైరాగి. మహాబాగా ఊహించావు. రేపు రాత్రి ఆ పని చేయబోతున్నాం. నువ్వు వెళ్ళిన తర్వాత ఒక అవినీతిపరుడైన న్యాయాధిపతికి సహాయపడి 5,000 బంగారు కాసులు సంపాదించాను. నా సలహా వెనక అతగాడు ఆ తర్వాత చిక్కుల్లో పడ్డాడనుకో, అందుకు నేను బాధ్యుణ్ణి కాను అన్నాడు సూరన్న. 5,000 బంగారు కాసులే అంటూ లక్ష్మి ఆశ్చర్యపోయింది. సూరన్న మంచం మీది తలగడ క్రింద నుంచి డబ్బు మూట తీసి లక్ష్మికి ఇస్తూ, జాగ్రత్త, నువ్వు నా కోశాధికారినివి. ఇంటికి పోయిన తర్వాత చిల్లి గవ్వలతో కూడా లెక్క చెప్పాలి అన్నాడు. ఆ తర్వాత సూరన్న బైరాగి రాజుగారి భవనం దగ్గరికి పోయి తాడు సహాయంతో భవనం పైభాగానికి చేరారు. 30 గదుల్లోకి వెలుగు కోసము అక్కడ కొన్ని అద్దాల కిటికీలు ఉన్నాయి. ఇద్దరూ ఆ కిటికీల్లో నుంచి 30 గదుల్లోకి చూస్తూ పోయి కొంతసేపటికి ఖజానా ఉండే గది తెలుసుకున్నారు. పెదమావ, కిటికీ అద్దం పక్కకు లాగి మనలో ఒకళ్ళము ఆ ఖాళీలో నుంచి ఖజానా గదిలోకి తాడు సహాయంతో దిగవచ్చు. నన్ను దిగమంటావా, నువ్వు దిగుతావా అని అడిగాడు సూరన్న బైరాగిని. బైరాగి ఒక్క క్షణం ఆలోచించి, ఒరే అల్లుడు, ఇంత ఎత్తుకు మనిషిని చేదే బలం నాకు లేదు. నేనే ఖజానా గదిలోకి దిగుతాను, తాడు ఇటువ్వు అన్నాడు. బైరాగి తాడు పట్టుకొని నిశ్శబ్దంగా ఖజానా ఉన్న గదిలోకి దిగి అక్కడ గల ఇత్తడి సీసాల్లోని బంగారు కాసుల్ని మూటకట్టుకొని లాగమన్న సూచనగా సూరన్న చేతిలో ఉన్న తాడు కొసను గుంజాడు. సూరన్న అతన్ని పైకి లాగాడు. ఇద్దరూ భవనం మీద నుంచి దిగి తాము విడిది చేసిన పూటకోళ్ల ఇంటికి పోయారు. లక్ష్మి వాళ్ళు తెచ్చిన బంగారు కాసులు చూసి ఎంతగానో సంతోషపడి, ఇక తెల్లవారగానే మన ఇళ్లకు పోదాము. ఈ ధనంతో మనం వ్యవసాయం చేసుకోవటానికి బోలెడంత పొలం కొనుక్కోవచ్చు. అందరము సుఖపడిపోతాము అన్నది. కానీ సూరన్న అందుకు ఒప్పుకోలేదు. ఇప్పుడు తెచ్చిన బంగారానికి 2 ఆ రాత్రికి దొంగిలించి తెచ్చి ఆ మర్నాడు బయలుదేరదామన్నాడు. ఇది లక్ష్మికి ఏమాత్రమూ ఇష్టం లేదు. ఆమెకు రాజుగారు తమ దొంగతనం గురించి తెలుసుకొని తగు జాగ్రత్తలో ఉంటాడేమో అనే భయం పట్టుకున్నది. సూరన్న లక్ష్మి భయపడటం చూసి హేళనగా నవ్వేసి, రాజులైన వాళ్లకు ప్రజల నుంచి పన్నులు పాడు వసూలు చేసి ఖజానా నింపుకోవటమే తప్ప అక్కడ ఎంత ధనమున్నదో లెక్కగట్టి చూసుకునే తీరిక ఉంటుందనుకున్నావా? అనవసర భయాలు పెట్టుకోకు అన్నాడు. తతిమ్మ రాజుల మాట ఏమో కానీ ఆ నగరరాజు విషయంలో సూరన్న పొరపడ్డాడు. ఆ రాజుకి రోజూ పొద్దున్నే పోయి తన ఖజానాలోని బంగారు కాసులు చూసుకొని మురిసిపోయే దురలవాటు ఒకటి ఉన్నది. సూరన్న బైరాగి ఖజానాలోని బంగారం ఎత్తుకుపోయిన మర్నాటి ఉదయాన రాజుగారు అలవాటు ప్రకారము ఖజానా గదిలోకి పోయి అక్కడ ఒక ఇత్తడి సీసాలో బంగారు కాసులు తరిగి ఉండటం చూసి ఆశ్చర్యపోయి అంతలోనే కోపం తెచ్చుకొని కాపలావాణ్ణి పిలిచి, ఒరే, రాత్రి ఖజానా గదిలోకి దొంగ ప్రవేశించాడు, నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. ఈ ప్రశ్నకు కాపలావాడు నిలువెల్లా వణికిపోతూ, మహారాజా, గదికి వేసిన తాళం వేసినట్లే ఉంది. ఎక్కడా కన్నాలు కూడా లేవు. దొంగ లోపలికి రావటం ఏమిటి? నేను తెల్లవార్లు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని కాపలా కాస్తూనే ఉన్నానే అన్నాడు. నీ కాపలా అఘోరించినట్టే ఉంది. ముందు గదికి తాళం వెయ్యి అంటూ రాజు గది నుంచి బయటకు వచ్చి అప్పటికి 30 ఏళ్లుగా ఖైదీలో ఉంటున్న పేరు మోసిన దొంగ ఒకణ్ణి తన దగ్గరకు తీసుకురావాల్సిందిగా బందిఖానా అధికారికి కబురు చేశాడు. దొంగను రాజు దగ్గరకు తీసుకొని వచ్చారు. రాజు ఏదో చెప్పబోయే లోపలే ముసలి దొంగ ఆయనకు వంగి దండం పెట్టి, మహారాజా, ఎన్నాళ్లకు నాకు విముక్తి కలిగిస్తున్నారు?
తమరు నన్ను బంధించినప్పుడు 30 ఏళ్ల యువకుణ్ణి, ఇప్పుడు 60 ఏళ్ల ముసలివాణ్ణి. కాశీయాత్ర చేసి ఇంత పుణ్యం కట్టుకొని వచ్చే జన్మలోనైనా బాగా ధనవంతుడైన ఏ వర్తకుడి కడుపులోనూ పుట్టాలని ఉన్నది అన్నాడు. రాజు దొంగవాడి మాటలకు నవ్వి, ఒరేయ్, ఈ జన్మలో దొంగగా పుట్టి వర్తకుల్ని దోచటం సాధ్యం కాలేదు గనక వచ్చే జన్మలో వాళ్ళ కడుపును పుట్టి దోచాలని చూస్తున్నావు, అంతేనా? నాకు చిన్న సాయం చెయ్యి, నిన్ను కాశీకి కాదు రామేశ్వరంకి కూడా పంపుతాను అన్నాడు. దొంగ మహారాజుకు సాయం చేయటమా? వింతగా ఉందే, సెలవివ్వండి మహారాజా అన్నాడు ముసలి దొంగ. రాత్రి నా ఖజానా గదిలోకి ఎవడో దొంగ ప్రవేశించి చాలా బంగారు కాసులు ఎత్తుకుపోయాడు. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి, గదికి ఎక్కడా కన్నం లేదు అని చెప్పాడు రాజు. ముసలి దొంగ కొంచెం ఆలోచించి, మహారాజా, బంగారం పోయిందంటున్నారు గనక వాడెవడో దొంగే అయి ఉంటాడు. మానవ మాత్రుడు తాళం వేసి ఉన్న గదిలోకి ప్రవేశించాలంటే ఏదో ఒక దారి ఉండక తప్పదు. దెయ్యాల దేవతల సంగతి వేరు, వీడెవడో నాకన్నా తెలివైన దొంగ అన్నాడు. కనుకనే పట్టుబడకుండా పోయాడు. వాడి ఖజానా గదిలోకి ఎలా ప్రవేశించాడంటావు అన్నాడు రాజు. వాడి గదిలోకి వచ్చేందుకు ఏదో దారి ఉన్నది మహారాజా, అది తెలుసుకునేటందుకు ఒకటే మార్గం. ఆ ఖజానా గదిలో ఏ బొగ్గులో కాగితాలో పాత దుస్తులో తగలబెట్టించి అప్పుడు లేచిన పొగ ఎక్కడి నుంచైనా బయటకు పోతుందేమో చూడండి అన్నాడు ముసలి దొంగ. భేషైన ఉపాయం, ఇది నాకెందుకు తోచింది కాదు అంటూ రాజు తలగొక్కున్నాడు. ఇది దొంగల బుద్ధికి మాత్రమే తోచే ఉపాయం మహారాజా, మహారాజులైన వారికి బుద్ధికి అంతు చిక్కేదే కాదు. నా విడుదల మాట ఏమంటారు? కాటికి పోయే ముందు కాశీకి పోయి ఇంత పుణ్యం సంపాదించుకొనివ్వండి అన్నాడు ముసలి దొంగ. ఈ ఖజానా దొంగ దొరికితే నేను అలాగే విడుదల చేస్తాను. నా ఖర్చుల మీద దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ తెప్పిస్తాను అన్నాడు రాజు. తర్వాత ఆయన ముసలి దొంగ సలహా ప్రకారము ఖజానా గదిలో పొగ పెట్టించి అది ఎక్కడి నుంచైనా బయటికి పోతుందేమో చూడమని నౌకర్లకు ఆజ్ఞ ఇచ్చాడు. కొద్దిసేపటికల్లా ఒక నౌకరు పరిగెత్తుకుంటూ వచ్చి, మహారాజా, ఖజానా గది కప్పులో ఉన్న అద్దాల కిటికీలో నుంచి బయటికి పోతున్నది అని చెప్పాడు. రాజు ముసలి దొంగను మళ్ళీ పిలిపించి సంగతి చెప్పాడు. దొంగ ఒక్క క్షణం ఆలోచించి, ఆ దొంగ మనకు దొరికిపోయినట్టే మహారాజా, ఆ గాజు అద్దాల కిటికీ దిగువగా ఒక సీసాలో మంచి జిగురు పాకంలో ఉన్న బెల్లం పోయించండి. దొంగ చీకట్లో పైనుంచి సరాసరి అందులోకి దిగి తమకు చిక్కిపోతాడు అని సలహా ఇచ్చాడు. రాజు ముసలి దొంగ చెప్పిన ప్రకారమే చేయించాడు. ఆ రాత్రి సూరన్న బైరాగి మళ్ళీ ఖజానా దొంగతనానికి వచ్చారు. నిన్నటిలాగానే సూరన్న తాడుతో బైరాగిని అద్దాల కిటికీలో నుంచి ఖజానా గదిలోకి దించాడు. బైరాగి సూటిగా క్రిందకు దిగి బెల్లం పాకం ఉన్న పీపాలోకి దిగి గొంతు వరకు కూరుకుపోయాడు. బైరాగికి జరిగిన మోసం తెలిసిపోయింది. అతడు పీపాలో నుంచి బయటపడేందుకు ప్రయత్నించాడు గాని కాళ్ళు చేతులు కదిలించడం కూడా సాధ్యం కాలేదు. ఇక ఎలా అయినా తనకు చావు తప్పదని అతడు గ్రహించి పైన ఉన్న సూరన్నతో, అల్లుడు, మన దొంగతనం గ్రహించి రాజు ఏదో మాటు పెట్టి నన్ను పట్టేశాడు. ప్రొద్దున్నే అతగాడి చేతుల్లో పడి చిత్రహింసలకు గురి కావటం కన్నా ఇప్పుడే చావటం మేలు. ఏదైనా విషం ఇచ్చి నీ దాన నువ్వు పో అన్నాడు. సూరన్న తాడు సాయంతో క్రిందకు దిగి వచ్చి బైరాగిని పీపాలో నుంచి బయటికి లాగేందుకు ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. తను ఎక్కువసేపు అక్కడ ఉండటం క్షేమం కాదనుకుని అతడు బైరాగికి ధైర్యం చెబుతూ, పెదమావ, భయపడకు, ఇలాంటి ప్రమాదాలేమైనా రావచ్చని శంకించే నేను ఎప్పుడూ కొన్ని మూలికలు అవి వెంట ఉంచుకుంటాను. అరణ్యంలో సోమరిగా తిరుగుతూ నేను నేర్చిన విద్యల్లో ఇదొకటి. ఇదిగో ఈ మూలిక నములు, నీ శరీరం కొయ్యబారిపోయి ఊపిరాగిపోతుంది, ప్రాణం మాత్రం పోదు. తర్వాత నిన్నెలాగైనా రక్షించి తీరతాను అని చెప్పి చిన్న మూలిక ఒకటి బైరాగికి ఇచ్చాడు. బైరాగి ఆ మూలిక నమలగానే అతని శరీరమంతా కొయ్యబారిపోయి ఊపిరి కూడా ఆగిపోయింది. అతడు పీపాలో శవంలా పడి ఉన్నాడు. తెల్లవారుతూనే రాజు ఖజానా గదికి వచ్చి పీపాలో ఉన్న బైరాగిని చూస్తూనే పరమానంద భరితుడైపోతూ, ఆహా దొంగ వెధవ, చిక్కావా, నిన్ను ఎలా చిత్రవధ చేయిస్తానో చూడు అంటూ వచ్చి జుట్టు పట్టుకొని గుంజాడు. బైరాగిలో ఎటువంటి చలనమూ లేదు.
రాజు ఆశ్చర్యపోతూ అతడి ముఖం కేసి పరీక్షగా చూసి దొంగ చచ్చాడనుకొని నిరుత్సాహపడిపోయాడు. తర్వాత ఖైదీలో ఉన్న ముసలి దొంగను పిలిపించి సంగతి చెప్పి, ఒరే, నువ్వు మంచి ఉపాయమే చెప్పావు. దొంగ దొరికాడు కానీ వాడు చచ్చిపోయి ఉన్నాడు అన్నాడు. ముసలి దొంగ ఒక క్షణం ఆలోచించి, మహారాజా, వీళ్ళెవరో కానీ చాలా జిత్తులు మారి దొంగలు, దేవాంతకులు అన్నాడు. ఆ జవాబుకు రాజు గడబిడపడిపోయి, నువ్వనేదేమిటి? వీడిగాక మరొక దొంగ కూడా ఉన్నాడంటావా అని అడిగాడు. అవును మహారాజా, మరొక దొంగ లేకపోతే వీడు చావటం సాధ్యపడదు. ఆ పైన ఉన్న కిటికీ కంతలో నుంచి ఒక్కడే తాడు సాయంతో గదిలోకి దిగి బంగారం దొంగిలించి తిరిగి పైకెక్కిపోవడం చాలా కష్టం. వాడు ఆత్మహత్య చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. బెల్లం పాకంలో గొంతు వరకు దిగపడిపోయినంత మాత్రాన మనిషి చావుడు కదా అన్నాడు ముసలి దొంగ. నిజమే, అనుభవశాలివి, నీ మాట కొట్టేయటానికి లేదు. మరి ఆ రెండో దొంగను పట్టే ఉపాయం ఏమిటో చెప్పు. ఈ లోపల నిన్ను ఆ చీకటి కొట్టులో నుంచి బాగా వెలుతురు గాలి ఉండే కొట్టులోకి మార్పిస్తాను అన్నాడు రాజు. ఆ రెండో దొంగను పట్టడం ఏమంత కష్టం కాదు మహారాజా. నా విడుదల మాట, కాశీయాత్ర మాట సెలవిచ్చారు కాదు అన్నాడు ముసలి దొంగ. రాజు విసుక్కుంటూ, ఒరే, ఈ వయసులో విడుదలైతే మాత్రము నువ్వు ఈ లోకంలో ఏం సుఖాలు అనుభవించబోతున్నావు? ఇక కాశీయాత్ర అంటావా? కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు తిరిగి రాడనే సామెత ఉంది కదా. ముందు దొంగను పట్టే ఉపాయం చెప్పు అన్నాడు. ముసలి దొంగ కాసేపు నసిగి, మహారాజా, నా విడుదల మాట అది అంతా తమరు మర్చిపోయినట్టే ఉన్నది అన్నాడు. అలాంటిదేం లేదులే, ఆ దొంగ దొరకగానే నీకు నా భటుల్ని తోడుగా ఇచ్చి కాశీకి పంపుతాను, సరేనా అన్నాడు రాజు. ఆ మాటలతో ముసలి దొంగ ఉత్సాహం తెచ్చుకొని గట్టిగా ఒకసారి చిటికలు వేసి, మహారాజా, దొంగల మధ్య ఉండే సోదరభావము స్నేహం లాంటివి మామూలు మనుషుల్లో ఉండవు. ఆ దొంగ ఎలా అయినా సరే ఈ చచ్చిన దొంగ శవాన్ని ఎత్తుకుపోయి అన్ని మర్యాదలతో దహనం చేసేందుకు ప్రయత్నించి తీరతాడు. అందువలన తమరు ఈ దొంగ దేహాన్ని నగరద్వారం బయట ఏ కుర్చీకో ఆనించి పెట్టి కాపలాగా కొందరు భటుల్ని పెట్టండి. ఆ రెండో దొంగ భటుల్ని మోసగించే ప్రయత్నంలో దొరికిపోతాడు అని చెప్పాడు. ముసలి దొంగ సలహా ప్రకారము రాజు బైరాగి దేహాన్ని నగరద్వారం వెలుపల పెట్టి దానికి కొందరు భటుల్ని కాపలాగా ఉంచమని కొత్వాలుకు ఆజ్ఞ ఇచ్చాడు. తెల్లవారుజామున వట్టి చేతులతో వెంట బైరాగి లేకుండా సూరన్న తిరిగి రావటం చూస్తూనే లక్ష్మి ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించింది. ఇలాంటి విషమస్థితిలోనే ధైర్యం వహించి కార్యసాధనకు ఉపాయం ఆలోచించాలన్న తెలివిగల లక్ష్మి ఏమాత్రమూ ఆదుర్దా కనబరచకుండా, బైరాగి పెద్దయ్య రాజభటులకు దొరికిపోయాడా అని సూరన్నను అడిగింది. దొరికే ఉంటాడు గాని వాళ్లకు అతడిలో ఇంకా ప్రాణం ఉన్నదన్న అనుమానం రాదు అని సూరన్న లక్ష్మికి జరిగిందంతా చెప్పి, పెద్దమావకి ఇంకా 24 గంటల కాలము అలా చచ్చిపోయినట్లే ఉంటాడు. ఈ లోపల మరొక మందించి అతన్ని బతికించకపోయామో ఆ తర్వాత ఆశ వదులుకోవాల్సిందే అన్నాడు. రాజుగారు శవం కాని ఆ శవాన్ని 24 గంటల పాటు తన భవనంలో పెట్టుకొని కూర్చోడు గదా. దాన్ని తగలబెట్టేటందుకో పాతేటందుకో నగరం వెలుపల ఉన్న శ్మశానానికి పంపిస్తాడు. ఆ సమయంలో నువ్వు పెద్దయ్యను బతికించే ప్రయత్నం చేయాలి అన్నది లక్ష్మి. తెల్లవారుతూనే ఇద్దరూ కలిసి రాజుగారి భవనం కేసి వెళ్లారు. ఆ సమయంలో కొందరు భటులు బైరాగి దేహాన్ని ఒక కుర్చీలో పెట్టి ఒరిగి పడిపోకుండా తాడు బిగించి దాన్ని బండి మీద పెట్టి నగరద్వారం కేసి బయలుదేరారు. వీధిన పోయే జనము వింతగా చూడసాగారు. బైరాగిని నగరం వెలుపల ఉన్న ఏ శ్మశానానికి తీసుకుపోతున్నారో తెలుసుకునేటందుకు సూరన్న భటుల్లో ఒకణ్ణి, అయ్యా, శవం మీద ఎలాంటి వస్త్రమూ కప్పకుండా ఇలా ఊరేగిస్తూ తీసుకుపోతున్నారేంటి? చూడబోతే ఈయనేదో గొప్ప సాధువులా ఉన్నాడు. సాధువుల్ని పాతేయటం తప్ప తగలబెట్టరనుకుంటాను అన్నాడు. ఆ మాటలకి భటుడు నవ్వి, వీడెవడో గొప్ప సాధువే అయి ఉంటాడు, కానీ వీడికి బంగారం మీద ఆశ మాత్రం నశించలేదు. అందుకే నగరద్వారం అవతల కొన్నాళ్ళుంచి ఎవరైనా బంగారం బహూకరిస్తే బతుకుతాడేమో చూడదలిచాము అన్నాడు. సూరన్న చిరునవ్వు నవ్వి యువతలకు వచ్చి లక్ష్మితో, విన్నావా ఆ భటుడి మాటలు? పెదమావను వాళ్ళు ఇప్పుడప్పుడే శ్మశానానికి తీసుకుపోవటం లేదు. ఆ శవం కోసము తోటి దొంగ వస్తాడని
పట్టుకోవచ్చునని వాళ్ళు పథకం వేసినట్లుంది అన్నాడు. పథకం గొప్పగానే వేశారు, కానీ మనం వాళ్ళ ఉచ్చుల్లో పడతాం, ఏమంటావు అన్నది లక్ష్మి. నువ్వన్న మాట నిజం. భటుల కనుగప్పి పెదమావుకు విరుగుడు మందిచ్చి ప్రాణం వచ్చేలా చేయాలి. ఇంకేంటి ఉపాయము అన్నాడు సూరన్న. భటుల ప్రాణాలు తీయందే నువ్వనుకునేది సాధ్యం కాకపోవచ్చు అన్నది లక్ష్మి దిగాలు పడిపోతూ. చీచి, ఇలాంటి తుక్కు సలహాలు నాకివ్వకు అన్నాడు సూరన్న కోపంగా. నేను వాళ్ళందరినీ చంపమని చెబుతున్నాననుకుంటున్నావా? అలాంటి పాపం చేయమని ప్రాణం పోయినా చెప్పను. నేననేది ఆ బటుకులు 5గురిని పెద్దయ్యలా బతుకున్న శవాల్లా చేయమని అన్నది లక్ష్మి. సూరన్న కొంచెంసేపు ఆలోచించి, లక్ష్మి, నువ్వు అనుకోకుండానే నాకు దివ్యమైన సలహా ఇచ్చావు. సారాలో మత్తుమందు కలిపి ఆ భటుల చేత తాగించితే సరిపోతుంది. తాగించడం ఎలా అనేదే గడ్డు సమస్య అనుకో. చూద్దాం. వాడు నగరద్వారం వెలుపల చేరగానే మనం అటు బయటి వైపు నుంచి సారా జాడీలతో వాళ్ళ దగ్గరికి వద్దాము అన్నాడు. ఉపాయం బానే ఉంది, పద అన్నది లక్ష్మి. ఇద్దరూ కలిసి నగరానికి దాపులనున్న ఒక పల్లెకు పోయారు. ఆ పల్లెలో ఒక సారా దుకాణం ఉన్నది. సూరన్న దుకాణం యజమానిని, అయ్యా, మా బంధువుల కుర్రాడికొకడికి నగరంలో ఈ రాత్రే వివాహం. బహుమానంగా 4-5 సారా జాడీలు తీసుకుపోదాం అనుకుంటున్నాం. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. 4-5 కర్మ, కావాలంటే 100 జాడీల నిండుగా ఘాటైన సారాయినివ్వగలము. కానీ వాటిని తీసుకుపోయేందుకు కూలి వాళ్ళని తీసుకుని వచ్చారా? మీ వల్ల, ఈ అమ్మాయి వల్ల వాటిని మోసుకుపోవటం సాధ్యం కానిదే అని సారా కొట్టు యజమాని అన్నాడు. ఆ మాటలకు సూరన్న లేని కోపాన్ని నటిస్తూ రొండిన కట్టుకున్న సంచిలో నుంచి ఇన్ని బంగారు నాణేలు అరచేతిలో పోసుకొని వాటిని సారా కొట్టువాడికి చూపిస్తూ, అయ్యా, మేం సారా జాడీలను స్వయంగా మోసుకుపోతామని మీరెందుకు అనుకుంటున్నారో తెలియటం లేదు. మీరు మాకు 10 జాడీలు నిండుగా సారాతో పాటు అవి తీసుకుని పోయేటందుకు ఒక ఒంటె బండిని కూడా మాట్లాడి పెట్టాలి. వాటన్నిటికీ కలిపి 25 బంగారు కాసులు చాలునేమో లెక్కగట్టి చెప్పండి అంటూ బంగారు కాసుల్ని అతడి చేతిలో పెట్టాడు. ఆ సారా కొట్టే యజమానికి ఏనాడు ఇంత పెద్ద బేరం తగలేదు. ఈ కుర్రాడు, ఆ పిల్ల ఏదో గొప్ప జమీందారుల బిడ్డలై ఉంటారని అతను హడావుడిగా తన పనివాళ్ళని పిలిచి, ఒరే, చెరువుగట్టున ఉండే పెదకామయ్య గారి చినగురవయ్య ఆ మధ్య తన ఒంటెద్దు బండి నమ్ముతానని చెప్పాడు. ఎంతకిస్తాడో కనుక్కొని తీసుకురండర్రా. 15 జాడీలు నిండుగా నిఖార్సైన సారా నింపి మూతలు జాగ్రత్తగా బిగించండి అన్నాడు. అయ్యా, మాకు 10 జాడీలు చాలు అన్నాడు సూరన్న. అదే 10 జాడీల సారా, వేగిరం వేగిరం అంటూ సారా కొట్టు యజమాని తన నౌకర్లను తొందర పెట్టసాగాడు. ఒంటెద్దు బండికి సారా జాడీలకి కలిపి 25 బంగారు కాసులు ఇచ్చి సూరన్న, లక్ష్మి నగరద్వారం కేసి బయలుదేరారు. మధ్య మార్గంలో సూరన్న ముసలివాడి వేషం వేసుకున్నాడు. సారాలో మత్తుమందు కలిపాడు. వాళ్ళు బండితో కొంతసేపటికి ద్వార ప్రాంతాన్ని చేరి అంత ఎడంలో ఉండి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించారు. బైరాగి దేహం పక్కన ఉన్న కుర్చీ, ద్వారం పక్కగా దానికి కాపలా ఉన్న భటులు పులిజూదము ఏదో ఆడుకుంటూ మధ్య మధ్య నవ్వుతూ కీచులాడుకుంటూ నానా గొడవ చేస్తున్నారు. ఇప్పుడేం చేయదలుచుకున్నావు అని అడిగింది లక్ష్మి సూరన్నను. మనకై మనం పోయి సారా ఉచితంగా ఇస్తామంటే ఆ భటులు ఇందులో ఏదో మోసం ఉన్నదనుకుంటారో ఏమో. వాళ్ళకై వాళ్ళు సారా కోసం వచ్చేటట్లు చేయాలి. ఇదిగో బండిలో బోల్తా కొట్టిస్తున్నాను అని సూరన్న ఒంటెద్దు బండి చక్రం పట్టుకొని ఒక పక్కకు ఉరగవేశాడు. సారా జాడీలు ఒకదానికొకటి కొట్టుకొని వాటిల్లో నుంచి 2 పగిలి సారా కారిపోసాగింది. లక్ష్మి పెద్దగా కేకలు పెడుతూ, అయ్యా, బండి బోల్తా పడింది, సారా జాడీలు పగిలిపోతున్నాయి. చీచి, ఏమన్నా మనిషివి, నీకు బండి తోలటం కూడా చేతకాదు అంటూ సూరన్నను కొట్టబోయింది. బండి బోల్తాబడిన ధ్వని, లక్ష్మీ కేకలు విని భటులు ఆటమాని అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. సూరన్న వాళ్లతో, బాబాబు, బండి కాస్త ఎత్తిపెట్టండి. నగరంలో ఒక సంపన్నులైన పెళ్లివారి కోసము సారా తీసుకుపోతున్నాము. మధ్యాహ్నం లోపల అక్కడికి పోకపోతే లాభం మాట అట్లా ఉంచి వాళ్లతో తన్నులు తినాల్సి వస్తుంది అన్నాడు. భటుల్లో ఒకడు బండిలోకి తొంగు చూసి, ఇంకెక్కడి సారారా ముసలాడా, జాడీలన్నీ పగిలిపోయినాయి అన్నాడు.
పగిలిపోయినాయి రెండే, ఇంకా 8 జాడీలున్నాయి. కాస్త బండి సరిగ్గా నిలబెట్టండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది అన్నది లక్ష్మి జాలిగా ముఖం పెట్టి. పుణ్యం కోసం ఒళ్ళు విరుచుకోవటం మొదలెట్టితే మాకు పొట్ట గడిచినట్లే. ఆఖరికి నగరాన్ని పాలించే రాజుగారైనా జీతం డబ్బు ఇవ్వకుండా మా చేత పని చేయించుకోలేడు అన్నాడు భటుడు. అంతలో మిగతా 4 భటులు కూడా బండిలోకి చూసి పెదాలు చప్పరించుకుంటూ, ముసలాడా, నీ బండిని సరిచేస్తాము. ఎలానూ 2 జాడీలు పగిలి సారా కాస్త మట్టిపాలైంది కదా, మరో జాడీ కూడా పగిలిందనుకొని మాకిచ్చేయరాదా అన్నాడు. జాడీ సారా ధర్మంగా ఇచ్చేయటమే. అయ్యో, నేను దివాళా ఎత్తిపోతాను అంటూ సూరన్న ఏడ్పు ముఖం పెట్టాడు. లక్ష్మి అతన్ని కసురుతూ, మావా, నీ నిర్వాకం ఇట్ట అఘోరించింది. సమయానికి పెళ్లి వాళ్ళింటికి పోకపోతే మిగిలిన జాడీలో సారా అంతా మన ముఖాన్ని కుట్టుకోవాల్సిందే. వాళ్ళు అడిగినట్లు సారా జాడీ ఇచ్చేయి అన్నది. వయసులో చిన్నదానివైనా బుద్ధిలో పెద్దదానివి. ముసలాడికి నీకున్న తెలివితేటలో సగం కూడా ఉన్నట్లు లేదు అన్నాడొక భటుడు. ఉంటే బండెందుకు బోల్తా పడుతుంది బాబు, మీరొక జాడీ తీసుకొని బండిని సరిగ్గా నిలబెట్టండి అన్నది లక్ష్మి. ముసలాడు సరే అని తలోపడేంటి? తీరా మేం జాడీ తీసుకునే సమయానికి దొంగలు కేకవేయడు కదా అన్నాడొక భటుడు సూరన్న కేసి అనుమానంగా చూస్తూ. సరే బాబు, మా కోడలు చెప్పినట్లే చేయండి. అదిగో ఆ ద్వారం దగ్గర కూర్చున్న ఆయనకు కూడా సంగతి చెప్పండి. లేకపోతే మేం ద్వారం దాటే ముందు నాకు ఒక జాడీ సారా కావాలని గొడవ చేయగలడేమో అన్నాడు సూరన్న. భటులందరూ ఒకేసారి పొట్టలు చెక్కలయ్యేలా నవ్వి, ముసలాడా, నీకు బుద్ధితో పాటు చూపు కూడా మందగించినట్లున్నదే. ఆ కుర్చీలోని గడదండుకొని కూర్చున్నవాడు ప్రాణం ఉన్న మనిషి కాదు, శవం. ఆ శవంలో కూడా రాజుగారి ఖజానాలో నుంచి బంగారం ఎత్తుకుపోయిన దొంగ శవం అన్నాడు. ఆ మాటలు వింటూనే సూరన్న భయపడిపోతున్నట్లు ముఖం పెట్టి, అయ్యల్లారా, ఆ దొంగ నా ఎద్దుబండిని కాజేసుకుని పోతాడేమో అన్నాడు. అది దొంగ శవం అని చెప్పాను, వినలేదా ముసలాడా అంటూ ఒక భటుడు గట్టిగా సూరన్నను కరిసిరాడు. శ్మశానంలో కాలి బూడిద అయ్యేదాకా దొంగవాణ్ణి నమ్మకూడదని మా తాత చెబుతూ ఉండేవాడు. అయినా మెరికల్లాంటి మీరంతా నాకు సాయం ఉన్నారు కదా అన్నాడు సూరన్న. తర్వాత భటులు బండిని ఎప్పటిలా నిలబెట్టి ఒక సారా జాడీ తీసుకుని ద్వారం దగ్గరకు పోయారు. సూరన్న బండిని ద్వారం కేసి తోలుకొని పోతూ, లక్ష్మి, మనం ద్వారానికి కాస్త ఎడంలో ఆగి భటులందరూ మందు కలిపిన సారా తాగి మత్తులో పడి నిద్రపోగానే బైరాగి పెద్దమామకు విరుగుడు మందిచ్చి తీసుకుని పోదాము అన్నాడు. మనము నగరంలో ఏదో పెళ్లివారి కోసము వేగిరంగా సారా తీసుకుపోతున్నట్లు వాళ్ళకి చెప్పాం కదా, మరి ద్వారం దగ్గర కూర్చుంటే వాళ్ళకేమైనా మన మీద అనుమానం కలుగుతున్నదేమో అన్నది లక్ష్మి. నేను ముసలివాణ్ణి కదా, ముసలివాళ్ళు త్వరగా డస్సిపోతారు. ఒక్కోసారి చెప్పకుండానే గుండెలు బరువెక్కి ఆయాసం వచ్చేస్తుంది. ఆ సంగతి నీకు తెలియదా ఏంటి అన్నాడు సూరన్న నవ్వుతూ. లక్ష్మి కూడా నవ్వి, సరే అలాగే చెయ్యి, నీ ఎత్తుగడ ఏపాటి పని చేస్తుందో చూస్తాను అన్నది. సూరన్న బండితో భటులను సమీపించి, అయ్యల్లారా, చాలా దూరపు పల్లె నుంచి వస్తున్నాను, ముసలాణ్ణి, ఆయాసంగా ఉంది, బండిని ఈ పక్కగా ఆపుకొని కాసేపు విశ్రాంతి తీసుకొనిస్తారా అని అడిగాడు. కాసేపు కాదు, కావాలంటే 2 పగళ్ళు 2 రాత్రుళ్ళు విశ్రాంతి తీసుకో. ముసలాడా, నీ సారా రుచి ఏదో కొత్తగా ఉందే అన్నారు భటులు. అయ్యా, ఇది అందరూ కాసే మాదిరి సారా కాదు. నేను మా తాత ముత్తాతల నుంచి నేర్చుకున్న కొన్ని కొత్త దినుసులు వేస్తాను. తెల్ల తుమ్మ చెక్క, ఉత్తరేణి ఆకులు, ఎండబెట్టిన దిరిసెన పువ్వులు, ఇలా చాలా చాలా విలువైన వస్తువులన్నీ సారాలో ఉంటాయి. అందువల్ల నిషాకు నిషా, రుచికి రుచి సమపాళ్లలో పడుగు పేకలాగా కలుసుకుపోయి ఉంటుంది అన్నాడు సూరన్న. రుచికేం గాని నిషాకు మాత్రం కొదవలేదు అంటూ ఒక భటుడు కళ్ళు మూతలు పడుతూ ఉండగా తూలిపోసాగాడు. ఇది మామూలు నిషా కాదు, దేవతా నిషా. ఆ వచ్చేవాళ్ళు యములోళ్ళో దేవతలో తెలియకుండా ఉంది అంటూ మరొక భటుడు చాప చుట్టలా నేల మీద పడిపోయాడు. తతిమ 3 భటులు కూడా మందు కలిపిన సారా తాగి ఏదో గొణుగుతూ మత్తుతో కళ్ళు మూసుకున్నారు. సూరన్న ఇది చూసి ఎంతో ఉత్సాహపడిపోతూ, లక్ష్మి, ఈ భటులకు ఇంకో 1-2 గంటలకు గాని మత్తొదిలి మెలకువరాదు. ఈ లోపల మనము పూటకూళ్ళ పెద్దమ్మ ఇల్లు చేరతాము అని శవంలా కుర్చీలో పడి ఉన్న బైరాగి నోట్లో ఇంత విరుగుడు మందు వేశాడు.
2-3 నిమిషాలు గడవక ముందే బైరాగి కళ్ళు తెరిచి, ఇప్పుడు నేనెక్కడున్నాను? రాజుగారి ఖైదీలోనా లేక యములాళ్ళుండే నరకంలోనా అన్నాడు. పెదమావ, అలా పలవరించకు, నువ్వు బతికే ఉన్నావు. ఇదిగో నేను, ఇదిగో లక్ష్మి అన్నాడు సూరన్న. బైరాగిని నడుం పట్టుకుని లేపి నిలబెట్టాడు. బైరాగి చుట్టూ ఓ మారు కలిగి చూసి నేల మీద పడి ఉన్న భటులు కనపడగానే, అల్లుడో, ఇంతమంది రాజుగారి భటుల్ని మీ ఇద్దరూ నరికేశారా? ఆశ్చర్యం అన్నాడు. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు పెదమావ. వాళ్ళందరికీ మత్తుమందు కలిపిన సారానిచ్చి నిద్రపుచ్చాను. వాళ్ళు తిరిగి లేచే లోపల మనం పోటుకోళ్ళమ్మ విడిదికి వెళ్ళిపోవాలి. అదిగో మన ఒంటెద్దు బండి అన్నాడు సూరన్న. ఇదేమిటి, ఒంటెద్దు బండేమిటి అంటూ బైరాగి కళ్ళు తేలవేశాడు. లక్ష్మి అతన్ని భుజం పట్టుకుని బండికేసి నడుపుతూ, పెద్దయ్య, నువ్వు రాజుగారి ఖజానా గదిలో చిక్కుకుపోయిన తర్వాత చాలా కథే నడిచింది. అదంతా తర్వాత తీరిగ్గా విందువు గాని ముందు తొందరగా నడువు అన్నది. ఆ రోజు సూర్యాస్తమయం లోపలే రాజుగారికి కాపలా భటుల ద్వారా దొంగ శవము మాయమైనట్లు తెలిసింది. భటులు తాము ఉచితంగా వచ్చిన సారా తాగి నిద్రలు పోయామని చెప్పకుండా ఎవడో మాంత్రికుడు లాంటి వాడి వచ్చి తమ మీద మంత్రించిన భస్మం చల్లాడని, తాము శవాల్లా కొంతసేపు ఒళ్ళు పైన తెలియకుండా పడిపోయామని, తర్వాత తెలివొచ్చి చూస్తే కుర్చీలో ఉండవలసిన దొంగ శవం మాయమైందని బొంకారు. రాజు ఖైదీలో ఉన్న ముసలి దొంగని పిలిపించి సంగతంతా చెప్పి, నా ఖజానాలో నుంచి బంగారం ఎత్తుకుపోయిన వాళ్ళు మాంత్రికులంటావా అని అడిగాడు. ముసలి దొంగ నవ్వి, మహారాజా, వాళ్ళు మాంత్రికులేం కాదు, దొంగలే. వాళ్ళల్లో బాగా ఆరితేరిన దొంగ ఒక్కడు మాత్రమే. తతిమా వాళ్ళంతా వాడికి సాయపడే సన్నకారు దొంగలై ఉంటారు అన్నాడు. సరే, మరి ఆ ఆరితేరిన దొంగను పట్టి బంధించటం ఎలా? వాడు మళ్ళీ నా ఖజానాలోకి చొరబడే ప్రమాదం ఉన్నది కదా అన్నాడు రాజు దిగాలు పడిపోతూ. ఒట్టి ఖజానాయే కాదు మహారాజా, వాడు మీ రాజచిహ్నాలుండే గదిలోకి దూరి మీ కిరీటము, ఖడ్గం లాంటివి కూడా ఎత్తుకుపోవచ్చు అన్నాడు ముసలి దొంగ. నిజమే నిజమే, అంత ప్రమాదకరుడైన దొంగను పట్టే మార్గం ఏమిటో చెప్పు అన్నాడు రాజు ఆదుర్దాగా. మహారాజా, నా కాశీయాత్ర మాటేమిటి అన్నాడు ముసలి దొంగ అయిష్టంగా ముఖం పెట్టి. ఒరే, కాశీ కాశీ అని నా ప్రాణాలు తోడకు. నేను బంగారం పోయి అఘోరిస్తుంటే నువ్వు పుణ్యం సంపాదించాలని తాపత్రయపడిపోతున్నావు. ఆ దొంగ దొరకగానే నిన్ను కాశీ రామేశ్వరాలతో పాటు దేశంలో ఉన్న అన్ని తీర్థాలు తెప్పిస్తాను, సరేనా అన్నాడు రాజు. మహారాజా, ఆ దొంగను పట్టి శిక్షించడము సాధ్యమయ్యే పని కాదు అన్నాడు ముసలి దొంగ. రాజు కోపంతో కళ్ళెర్ర చేసి, ఒరేయ్ ముసలి పీనుగా, ఇంత కథ జరిగిన తర్వాత దొంగ దొరకడని నాకు చెబుతున్నావా? ఆ మాట ముందే చెప్పి ఉంటే నా అవస్థేదో నేను పడి ఉండేవాణ్ణి కదా అని అక్కడికి దగ్గరలో ఉన్న భటులతో, ఒరే, ఈ దొంగ ముచ్చుని ఇప్పుడే తీసుకుని పోయి శిరచ్ఛేదం చేసి శవాన్ని తగలేసిన తర్వాత ఆ బూడిదను కాశీ దగ్గర, రామేశ్వరం దగ్గర ఉన్న గంగానదిలో కలిపిరండి అన్నాడు నిలువెల్లా కంపించిపోతూ. మహారాజా, అంత పని చేయించకండి. గంగానదిలో బూడిద రూపంలో కాక ప్రాణాలతోనే ఒకసారి మునిగి తేలాలని ఉన్నది. ఏదో ఒక విధంగా ఈ అసహాయ సూర్యుడైన ఆరితేరిన దొంగను పట్టుకోవాలనే కదా మీరు అనుకునేది అని అడిగాడు ముసలి దొంగ. ఒరే బడుగు ముసలి శవం పినుగా, ఆ మాట ఎన్నిసార్లు నీకు చెప్పేది అంటూ రాజు జుట్టు పీక్కుపోయి తమాయించుకున్నాడు. మరి కాస్త ఆగితే రాజుకు మతిపోయే ప్రమాదం ఉన్నదని ముసలి దొంగ గ్రహించి, మహారాజా, ఈ దొంగ ఎవడో గాని చాలా పెద్ద మనిషి. ముసలి దొంగ మాట పూర్తి చేసే లోపల రాజు అతన్ని కసురుతూ, దొంగ పెద్ద మనిషి ఏమిట్రా, అంట్ల వెధవ, నీకేమన్నా మతిపోయిందా అన్నాడు కోపంగా. నా మాట శాంతం వినండి మహారాజా, ఈ దొంగ పెద్ద మనిషి కాకపోతే మొదటి రోజునే తమ ఖజానాలో నుంచి గాడిద బరువు బంగారం ఎత్తుకుపోయేవాడు. అతడలా చేయలేదు, అందువల్లే పెద్ద మనిషి అంటున్నాను. వాడికి తమరు మంచి బహుమానం ఇచ్చి మంచి చేసుకోవటము తమకు, రాజ్యానికి కూడా క్షేమము అన్నాడు ముసలి దొంగ. సరే, అలాగే చేస్తాను, కానీ బహుమానం ఇస్తానన్న నా చాటింపు విని రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కడూ నేనే ఆ దొంగనంటూ వస్తే ఏం చేయాలి అని అడిగాడు రాజు. దొంగను గుర్తించటము ఏమంత కష్టం కాదు మహారాజా. రాజుల గోత్రాలు రాజుల కెరుకని, దొంగల గోత్రాలు దొంగల కెరుకని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి కదా.
కనుక నాకు ఖైదీ బాధ తప్పించి కొద్ది రోజుల పాటు అలా తమ పక్కన ఉండేలా అనుమతినివ్వండి. అసలు దొంగ ఎవడో గుర్తించేస్తాను. నా కాశీయాత్ర సంగతి మాత్రము మర్చిపోకండి అన్నాడు ముసలి దొంగ. రాజు చేసేది లేక అప్పటికప్పుడే నగరంలో చాటింపు వేయించాడు. ఖజానా దొంగ తనను ఉద్యానవనం తూర్పు ద్వారం దగ్గర కలుసుకోవచ్చునని, ఎలాంటి భయం లేకపోగా పెద్ద బహుమానం ఇస్తానని తెలియబరిచాడు. ఆ మరుసటి రోజు ఉదయం వేళ రాజు ముసలి దొంగని వెంటబెట్టుకుని ఉద్యానవనం ద్వారం దగ్గరికి వెళ్ళాడు. చాటింపు విన్న సూరన్న ఇందులో ఎలాంటి మోసమూ లేదని గ్రహించి అవసరమైన ఏర్పాట్లు చేసుకొని ఉద్యానవనం దగ్గర రాజును చూసేందుకు వచ్చాడు. రాజు సూరన్నను అపాదమస్తకం ఒకసారి పరీక్షగా చూసి, నీ పేరేమిటి అని అడిగాడు. సోమరి సూరన్న మహారాజా, నేనే మీ ఖజానాలో దొంగతనం చేసింది అన్నాడు సూరన్న. నువ్వే ఖజానా దొంగవని గుర్తేమిటి అని అడిగాడు రాజు. ఆ గుర్తులు చూపించడం కష్టమే మహారాజా. ఖజానాలోని బంగారంతో పాటు చచ్చినట్లు పడి ఉన్న నా తోటివాణ్ణి కూడా ఎంత నేర్పుగా ఎత్తుకుపోయానో తమకు తెలియంది కాదు. దొంగతనాల్లో నేర్పు, సమయస్ఫూర్తే ముఖ్యం. అదిగో ఆ దారిని పోయే మగవాణ్ణి, ఆడపిల్లను చూడండి. వాళ్ళు తోలుకుపోతున్న గుర్రాన్ని తమరు అనుమతినిస్తే క్షణాల మీద దొంగిలించుకుని రాగలను అన్నాడు సూరన్న. రాజు ఏమంటావు అన్నట్లు ముసలి దొంగ కేసు చూశాడు. ముసలి దొంగ పరీక్షించి చూడండి మహారాజా అన్నాడు. సరే, ఆ గుర్రం యజమానులకు ఎలాంటి హాని కలిగించకుండా గుర్రాన్ని దొంగిలించుకునిరా అన్నాడు రాజు. సూరన్న గబగబా పోయి గుర్రం వెంట ఉన్న మగవాడితో, ఆడపిల్లతో ఏమో అన్నాడు. ఆ వెంటనే వాళ్ళిద్దరూ తలలు బాదుకుంటూ గుర్రాన్ని వదిలి పారిపోయారు. సూరన్న గుర్రాన్ని పట్టుకొని ఎక్కి కూర్చొని రాజు దగ్గరికి వచ్చి గుర్రం దిగాడు. మహారాజా, ఈ సోమరి సూరన్నే ఖజానా దొంగ, అనుమానం లేదు అన్నాడు ముసలి దొంగ ఉత్సాహంగా. ఆ సంగతి నీ చచ్చుబుర్రకే కాదు, నాకు తెలుస్తూనే ఉన్నది. లేకపోతే మాట అన్నంత మాత్రాన ఇద్దరు మనుషులు తమ సొంత గుర్రాన్ని గాలికి వదిలి పారిపోతారా అని రాజు సూరన్నతో, ఒరే సోమరి సూరన్న, నీ నేరం క్షమించాను. నా భవనం దగ్గరికి వచ్చి నేనిచ్చే 50,000 బంగారు కాసుల బహుమానం తీసుకుని పో. మరెప్పుడైనా నా ఖజానా కేసు వచ్చావు సుమా, తాట వలిపించేయగలను అన్నాడు. రాజు ఇలా అని తన భవనం కేసి బయలుదేరగానే ముసలి దొంగ వెనక నుంచి, మహారాజా, నా కాశీయాత్ర మాటేంటి అన్నాడు. రేపొద్దునే నిన్ను కాశీకి ప్రయాణం కట్టిస్తాను. లేకపోతే కాశీ కాశీ అని నా మతి కాస్త చెడగొట్టేటట్లున్నావు అంటూ రాజు వెళ్ళిపోయాడు. రాజు అటు పోగానే ముసలి దొంగ సూరన్నకు కన్నుగీటి, ఒరే అబ్బి, ఆ గుర్రాన్ని తోలుకుపోయేవాళ్ళు నీకేమైతారు అని అడిగాడు. ఆ ఆడపిల్ల నాకు కాబోయే పెళ్ళాం, పేరు లక్ష్మి. మగవాడు నాకు కాస్త దూరపు బంధువు, మామ వరసైతాడు, పేరు బైరాగి అన్నాడు సూరన్న. ముసలి దొంగ సూరన్నను ఆప్యాయంగా కావలించుకొని, ఒరే బిడ్డ, రాజ్యంలో నిన్ను మించిన దొంగ మరొకడుండడు. ఒకప్పుడు నేను నీ అంతవాణ్ణే, కానీ రాజుకు దొరికిపోయాను. నీ పాత దొంగతనాల తాలూకు డబ్బు, ఇప్పుడు రాజు ఇచ్చే బహుమానము డబ్బు తీసుకొని హాయిగా నువ్వనే ఆ లక్ష్మి లాంటి లక్ష్మిని పెళ్లాడి సుఖపడు. ఇక నుంచి దొంగతనాల జోలికి మాత్రం పోకు అన్నాడు. నేను అదే అనుకుంటున్నాను పెద్దయ్య. నీ కాశీయాత్ర సుఖంగా సాగాలని మనసారా కోరుకుంటున్నాను అన్నాడు సూరన్న. తర్వాత సూరన్న రాజుగారిచ్చిన బహుమానం డబ్బు తీసుకొని లక్ష్మిని, బైరాగిని వెంట పెట్టుకుని అరణ్యంలోని తన ఇల్లు చేరుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి సూరన్నకు లక్ష్మికి వైభవంగా వివాహం జరిగింది. వాళ్ళు కాలక్రమేణా కొడుకులని, కూతుళ్లను కని చాలా కాలము హాయిగా జీవించారు. సోమరి సూరన్న జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.